వాక్యంలోకి వెళ్దామండి. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? పరమగీతము. ఇంకా బాగా చెప్పండి డీటెయిల్గా. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రేమ. ఏ ప్రేమ కోసం మాట్లాడుకుంటున్నాం? దేవుడు సంఘం మీద చూపించిన ప్రేమ కోసమా? సంఘం దేవుడి మీద చూపించిన ప్రేమ కోసమా? దేవుడు సంఘం ఒకరొకరి మధ్య, ఇద్దరి మధ్యన జనించిన ప్రేమ కోసం మాట్లాడుకుంటున్నామా? దేవుడు సంఘానికి మధ్యన ఏర్పడిన ప్రేమ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. అదే పరమగీతం. ప్రభు చాలా ప్రయత్నం చేశాడు ఆమెను ఇంప్రెస్ చేయడానికి, ఆమె ప్రేమను పొందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయనైతే ఒక్క చూపులోనే ఆమె వశమైపోయాడు. ఆమె వెనక తిరిగాడు. ఆమెను రకరకాలుగా ప్రయత్నించాడు ఒప్పించడానికి. ఎంతోమంది మధ్యవర్తులను పంపించాడు. నా దగ్గరికి అయితే ఎంతమందిని పంపించాడో దేవుడు సువార్తకి. మా ఆశీర్వాదం బావ, మా పిన్ని, తర్వాత మా ఊరిలో పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఉండేవారు, చిన్నమ్మగారు, ఆవిడ, ఇంకా ఎందరో చుట్టాలు, మా మేనత్తలు, వాళ్ళు వచ్చి ఒరే నీ వల్ల మేము నమ్ముకున్నావు, నువ్వేంట్రా ఇలా గుళ్ళుకు తిరుగుతున్నావు. ఇదంతా ఏంటంటే మీడియేటింగ్ పంపిస్తూ ఉంటాం కదా, అలాగా మీడియేటర్స్ అన్నమాట. మధ్యవర్తులుగా ఉండి మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి ప్రభు చేసే ప్రయత్నం. మొత్తానికి ఎలాగో ఆమె లేదా ఆ వ్యక్తి క్రీస్తు ప్రేమను అంగీకరించిన తర్వాత ఇద్దరు ఎంత క్లోజ్ అయిపోయారంటే వారి ప్రేమను ఇద్దరు ద్రాక్షారసంతో పోల్చుకోవడం మనం చూసాం. దేవునికి స్తోత్రం. దాన్ని ఎందుకు అనే విషయాలు కూడా మనం చూసాం. అది మనం ఎందుకు కాస్తుంది, ఎందుకు కాయదు తెలీదు. ఒకరు ట్రై చేస్తుండగా దానికి ఆ మొక్కకు కావాల్సిన వాటన్నిటినీ సమృద్ధిగా ఇస్తూ ఉండగా ఏదో ఒక టైంకి ఒకరిలో ఆ ప్రేమ పుడుతుంది అని మనం చూసాం. తర్వాత అది చాలా నిష్కళంకమైంది, ఏ విధమైన కల్తీ లేనిది అనే విషయం మనం చూసాం. అండ్ అది చాలా గౌరవప్రదమైంది. సమాజంలో అది ఘనత. యేసుని మనం నమ్ముకోవడం ఘనత. దేవుడు కూడా మనల్ని సమాజంలో ఘనమైన వారిగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. తర్వాత నెమ్మది, ప్రశాంతత. ఆ ద్రాక్షరసం ఎక్కువ తీసుకుంటే ఎంతో నెమ్మది, ఏం జరిగినా దేవుడు చూసుకుంటాడులే అనే ఒక భరోసా మనకు ఉంటుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, మనం కూడా దేవుడికి ప్రేమనిస్తున్నప్పుడు ఆయన కూడా పరలోకమందు మిక్కిలి ఆనందంతో, చాలా సంతోషంతో మన విషయమై నెమ్మది గలవాడుగా ఆయన ఉంటాడు. లేదంటే ఆయనకు దుఃఖమే, వేదన. అందుకే ఎలా అంటాడు, లోబడన వల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి పిలుచున్నాడు. ఏం మనశాంతి లేదు వాళ్ళ విషయంలో, సంతోషం లేదు వాళ్ళ విషయంలో. ఎప్పుడైతే ఒక వ్యక్తి మార్పు చెంది ఆయన వైపు తిరిగి ఆయనతో ప్రేమలో ఉంటారో అప్పుడు ప్రభు సంతోషంగా వ్యక్తి విషయంలో ఉంటాడు అనే విషయం మనం చూసాం. ఆఖరిగా మనం ఏం చూసామంటే, మొన్న దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఒకటి దేవుడు ఎక్కడెక్కడో చేస్తుంటాడు. అవన్నీ ఒకరోజు కనెక్ట్ అయితే అది ఒక అద్భుతం, అది ఒక ఉపయోగం, అది ఒక అవకాశంగా మారడం మనం చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్తో దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఆ కృపిస్తాడు. సరే, ఈరోజు కూడా మనం పరమగీతంలోనే ఉంటాం. అందులో ఒక మాటను మళ్ళా మనం చూద్దాం. మూలవచనంగా పరమగీతము 7వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. అంటే నేను నా ప్రియునికి సంబంధించిన వ్యక్తిని అంటుంది. మరి ఆయన నేనంటే విపరీతమైన ఆశ కాబట్టి అతను నా మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి నాకు బద్ధుడు. నేను ఆయనకు బద్ధురాలను, ఆయన నాకు బద్ధుడు. నేను ఆయనకి లోబడుతున్నాను, ఆయన నన్ను ప్రేమించి నాకేం కావాలో వాటన్నిటిని ఇస్తూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆశాబద్ధుడు, ఈమె ఆయనకి సొత్తుగా ఉంది. ఇలాంటి ఒక మంచి అనుబంధం వాళ్ళ మధ్యన కొనసాగుతుంది. ఈరోజు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే, ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి లవ్ నడుస్తుంది వీళ్ళ మధ్యన. చూసుకుని కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటున్నారు, హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు. అన్నిటికన్నా ఎక్కువగా వీళ్ళిద్దరే ఒకరినొకరు పొగిడేసుకుంటున్నారు. ప్రభు ఏమో అతని ప్రియురాల్ని, ఆమెమో తన ప్రియుడిని
గనపరుచుకుంటా ఇద్దరు ఎంతో సంతోషంగా వాళ్ళ జీవితం కొనసాగుతున్నప్పుడు ఒకరోజు ఈయన ఆమెని ఒక పార్టీకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మనం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. రెండో అధ్యాయం 4వ వచనం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? విందుశాల అంటే ఏంటి మన లాంగ్వేజ్లో? రెస్టారెంట్. మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాడంట, ప్రేమను ధ్వజంగా ఎత్తాడట వారి మీద. చూడండి, ఇది ఎంత బాగా రాశాడంటే, ఇది జస్ట్ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ లాగా మనకు చెప్పుకుంటూ దాన్ని తీసుకెళ్తూ దాంట్లో అనేక విషయాల్ని మనకు ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు మనతో ఈరోజు కూడా ఎన్నో విషయాలు ఆయన ప్రియురాల గురించి మాట్లాడునుగాక. వాటిని మన అనుభవాల్లోంచి గమనించుకుంటూ గుర్తించుకుంటూ మనం కూడా ఆయనతో ఇంకా లోతైన ప్రేమలో ఉందుముగాక. తల ఉంచుతారా? చిన్న ప్రార్థన. ఏం జరిగిందంట? ఒక విందుశాల ఉందంట, అక్కడ విందు చేస్తున్నారట. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను అన్నది. అతడు ఆమెని విందుశాలకు తీసుకెళ్ళాడు. విందుశాలకు తీసుకెళ్ళి దేన్ని ధ్వజంగా ఎత్తాడు? తన ప్రేమను ధ్వజముగా నా మీద ఎత్తెను అన్నాడు. ధ్వజం అంటే ఏంటి? ధ్వజం అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇటువైపు ఒక సైన్యం, అటువైపు ఒక సైన్యం. ఈ సైన్యానికి ఒక జెండా ఉంటుంది, అది అందరి రథాల మీద ఉంటుంది. ఈ సైన్యానికి ఒక జెండా ఉంటుంది, అది కూడా అందరి రథాల మీద ఉంటుంది. దాన్ని జెండా అంటాం. ఈ యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో ఒకవైపు వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ స్థలాన్ని ఆక్రమించుకుంటారు. ఆక్రమించినప్పుడు గెలిచిన వాళ్ళ రథం మీద ఉన్న జెండాను తీసి ఓడిపోయిన వాళ్ళ స్థలంలో పాతుతారు. దానిని ధ్వజము అంటారు. హల్లెలూయా. ఇది మాది, ఇక మీదట ఇది మాది, లేదా ఈ గొప్ప మాది, ఈ ఘనత మాది అని తమ జెండాను చూపుతారే, అది బ్యానర్. ఇంగ్లీష్లో ధ్వజము అనే దాన్ని ఏమంటారంటే బ్యానర్. ఇతను ఏ బ్యానర్ పెట్టాడు అక్కడ? ఈమెను తీసుకొచ్చి ఆ టేబుల్ మీద ఓ జెండా పాతాడు. జెండా మీద ఏం రాశాడో తెలుసా? ఇది నా ప్రేమ. దేవుని స్తోత్రం. ప్రేమనే ధ్వజంగా ఇచ్చాడంట. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఇదిగో దీన్ని తీసుకుని వెళ్ళు. ఇప్పుడు 1960s చాలా అంతరిక్ష పరిశోధనలన్నీ చేసి ఒక మనిషిని చంద్రుడి మీదకి పంపించారు. చాలా పెద్ద అచీవ్మెంట్ అది, చాలా అద్భుతమైన విజయం అది. వెళ్ళారు, చంద్రుడి మీద నడిచిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక పని చేయాలని ప్లాన్ చేశారు. ఆలోచించి ఏం చేశారో తెలుసా? తమ ధ్వజాన్ని అక్కడ పాతారు. దేవుని స్తోత్రం. ఏం చేశారు? జెండాను అక్కడ పాతారు. ఎవరో ఒకరు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ట్రై చేస్తాడు, కష్టపడతారు, ఎక్కుతారు. ఎక్కిన తర్వాత అక్కడ ఏం చేస్తారో తెలుసా? ఎక్కిన వాడు ఏ దేశస్తుడో ఆ దేశపు జెండాని అక్కడ పాతుతాడు. అది ధ్వజం అంటే. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ఇక్కడ నేను గెలిచాను, నేను గెలవడానికి ఈ బ్యానర్ తీసుకుని వెళ్ళాను, ఈ బ్యానర్తో మేము గెలిచాము, ఈ జెండాతో మేము గెలిచాము అంటారు కదా, అదే ధ్వజము అంటే. ఇక్కడ ప్రభు ఆమెను విందుశాలకు తీసుకొచ్చి కూర్చుండబెట్టి ఆమెకు జెండా ఇచ్చాడు. ఆ జెండా మీద ఏముందో తెలుసా? దేవుని ప్రేమ. హల్లెలూయా. మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నువ్వు ఈ లోకంలో దేన్నన్నా సాధించడానికి వెళ్ళాలనుకుంటున్నావా? ఏదైనా చేయాలి అని నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళాలనుకుంటే నువ్వు దేన్ని తీసుకుని వెళ్తావు? ఒకసారి ఒక పాస్టర్ గారిని అడిగాడు, నాకు తెలిసిన బ్రదర్ నాకు చెప్పాడు. వార్షికోత్సవం ఏదో జరుగుతుంది, చాలా సంవత్సరాలు ఆయన మినిస్ట్రీ చేశాడు, బాగానే చేశారట. అతన్ని పక్కన వాళ్ళు అడిగారట, పాస్టర్ గారు ఎంత అద్భుతంగా మీరు పరిచయం చేశారు. అద్భుతం అంటే పెద్ద సేవకుల్ని పంపించి కాదు, ఏం కాదు, అన్ని సంవత్సరాలు మినిస్ట్రీ చేశారు, పర్లేదు, బాగానే చేశారు. ఆయన చెప్పినంత వరకు బాగానే చేశారు అన్నాడు.
ఇంత అద్భుతంగా మీరు మీ సేవని కొనసాగించడానికి కారణం ఏంటి అని అడిగితే అతను ఇలా పక్కకు వచ్చి మోకాళ్ళు చూపించి ఇలాగ అన్నాడంట. మోకాళ్ళ మీద చాలా రెప్ప పైకెత్తి ప్రౌడ్గా అంటే ఏమని చెప్పాడంటే కారణం నా మోకాళ్ళ ప్రార్థన. కానీ జెండా అది ఇవ్వలేదు మనకు దేవుడిచ్చిన జెండా అది కాదు. అతను అనుకుంటున్నాడు మోకాళ్ళ ప్రార్థన వలన జరిగింది అని అతను అనుకుంటున్నాడు. ముస్లిమ్స్ కూడా మోకాళ్ళ ప్రార్థనే చేస్తారు, చూడలేదా? ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మోకాళ్ళ ప్రార్థనే చేస్తారు. ఎందుకు పని అవలా? మోకాళ్ళ ప్రార్థన కాదు చేసేది పని ఏం చేస్తుంది? విజయం ఎందుకు జరుగుతుందంటే దేవుడు తన ప్రేమతో మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం డౌట్ లేదు అందులో. ఎందుకు ప్రేమ అనే జెండా ఇచ్చాడో తెలుసా? ఆయన అసలు మనల్ని సృష్టించిందే ప్రేమతో. ఎఫెసీ 1:4 ఏమంటాడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చొప్పున ఆయన మనల్ని ఏర్పరచుకునేను. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద పుట్టకముందు ఆయనలో మనం క్రియేట్ అయ్యాం. మనం అందరం ఆయనకి తెలుసు. పుట్టకముందు మన అందరం ఆయనకి తెలుసు. ఆయనలో మనం క్రియేట్ అయ్యాం. ఒక్కొక్క తరంలో ఒక్కొక్క బ్యాచ్ని పంపిస్తున్నాడు. ఇంతమందిని ఎందుకు క్రియేట్ చేశాడో తెలుసా? ప్రేమ. ఈ మా భూమి మీదకి వచ్చిన మనుషులు చెడిపోయారు. చెడిపోయిన తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ బ్రతికించాలి. వాళ్ళని బ్రతికించాలంటే ఈయన చచ్చిపోవాలి. చచ్చిపోవడానికి కారణం మళ్ళీ ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, వాళ్ళని విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చచ్చిపోవడం గురించి కూడా ఏమని రాస్తాడు? ఆయన ప్రేమించి మనలను పరిమళ వాసనగా చేయుటకు తనను తాను అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా చెప్దాం హల్లెలూయా. అంతా ప్రేమే, అంతా ప్రేమే. అయితే ఈరోజు నువ్వు ఏదైనా చేయడానికి కారణం ఏంటి? కారణం ఏమవ్వాలి? ఒక మాట నేను మీకు చూపిస్తాను. మనం రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక వచనం చూసాం. ఏంటది? 8వ అధ్యాయంలో 28వ వచనం చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. మనం చూసిన వచనం ఏం చెప్తుంది? దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీ సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నీ సమకూడి జరుగుతాయి. కానీ ఇక్కడ జెండా ఏంటి? దేవుడు ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఇది దేవుణ్ణి ప్రేమించే వారికి సమకూడి జరుగుతాయి. కానీ ఇక్కడ విషయం ఏంటి? దేవుడే ప్రేమించి ఆమెని విందుశాలకు తీసుకొచ్చాడు. దేవుడు జెండా ధ్వజం ఏమిచ్చాడంటే, మీరు ఏ ఫైట్ కన్నా వెళ్ళాలంటే మీరు పట్టుకెళ్లాల్సిన జెండా పేరేంటో తెలుసా? ప్రేమ అన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం గురించి కాదు, దేవుడు ప్రేమించే ప్రేమ కోసం చెప్తున్నాడు. దానికోసం ఏమన్నాడు ఇక్కడ? 8వ అధ్యాయమే 37వ వచనం ఒక అద్భుతమైన మాట. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఈ వచనం మీకు ఏమర్థమైంది? మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. ఇది ఎలా వస్తుంది విజయం? మనల్ని ప్రేమించిన వాని ద్వారా. 8:28 ఏంటి? మనం దేవుణ్ణి ప్రేమించినందుకు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఒక్కొక్కటి కనెక్ట్ అయ్యి ఒక గొప్ప విజయం మన దగ్గరికి వస్తుంది. అదే దేవుడు మనల్ని ప్రేమిస్తే అత్యధిక విజయాలు ప్రతి విషయంలోనూ దొరుకుతాయి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఏం జరుగుతుంది చెప్పండి? ప్రతి విషయంలోనూ గొప్ప విజయం. హల్లెలూయా. ఇప్పుడు బ్యానర్ ఏమిచ్చాడు? 8:37 వచ్చిన కూడా బ్యానర్ ఏంటండి? దేవుని యొక్క ప్రేమ వలన అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, దేవుని ప్రేమ ద్వారానే మనందరికీ విజయాలు సాధ్యమవుతున్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు అందరూ ఏమైపోయారంటే అయ్యగారు ప్రార్థన చేసినందుకు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినందుకు, మోకాళ్ళు అరిగిపోయేలా ప్రార్థన చేసినందుకు, మోకాళ్ళు వేసిన చోట ఆ ప్లేస్ అరిగిపోయేలా ప్రార్థన చేసినందుకు, ఇలాగా పలానా చర్చికి వెళ్ళినందుకు, అన్ని వారాలు అక్కడికి వెళ్ళినందుకు, నేను బైబిల్ ఇన్నిసార్లు చదివాను కాబట్టి నేను దీన్ని సాధించగలిగాను,
అని నువ్వు చదివిన దాన్ని బట్టి, నువ్వు పాడిన దాన్ని బట్టి, నువ్వు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, దీనిని బట్టి జరుగుతాయి అనుకున్నావు. కాదు, దీనిని బట్టి కాదు. దేవుడు నిన్ను ప్రేమించి వాటిని చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ప్రార్థన చేయొద్దంటే నేనేమంటున్నానంటే, ప్రార్థన చేయొద్దు, మోకాళ్ళు వేసి నీ ప్రేమతో చెప్పు, నాకు ఇది కావాలని చెప్పు. అసలు ప్రార్థన అంటే ఏంటి? అడగడమే కదా. దాన్ని ఎలా అడుగుతాం అంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కోసం ఖచ్చితంగా చేస్తాడన్న ఉద్దేశంతో చేయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఏం కావాలో ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు సమకూరుస్తూ చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నాడు. వీళ్ళకి అవసరం వస్తుందని ముందే ఆలోచించి అన్నీ ప్లాన్ చేసి సెట్ చేసి పెడుతున్నాడు. అలాంటి ఒక వ్యక్తిని దగ్గర కారు ఉంది, ఇంటి దగ్గర ఉన్నాడని నీకు తెలిసింది. నువ్వు ఒక చోటకి వెళ్ళాలి, ఒక 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, బయట ఫుల్గా ఎండ కాస్తుంది. నిన్ను అంత బాగా చూసుకుంటున్న వ్యక్తికి నువ్వు ఫోన్ చేసి అడగాలంటే ఏమని అడుగుతావు? అరే ఇప్పుడు కొంచెం అర్జెంటుగా పని తగిలింది, బయటేమో ఎండగా ఉంది, లేదంటే నేను జాగ్రత్తగా వెళ్ళిపోదును ఏదో ఆటో పట్టుకుని, కానీ ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు, టైం కూడా ఎంతో లేదు, కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే కొంచెం తీసుకెళ్తావా అని అడుగుతారా? లేదా రే ఇంటి దగ్గర ఉన్నావు, బయటికి వెళ్ళాలరా, కొంచెం కారు వేసుకుంటారా అని అడుగుతారా? తేడా ఏంటి రెండింటికి? ప్రేమించినప్పుడు వాళ్ళని చాలా కాన్ఫిడెంట్గా అడుగుతాం, గ్యారంటీగా అతడు ఇస్తాడు. హల్లెలూయా. అతడు వస్తాడు. లేదా ప్రేమ లేనప్పుడు మామూలుగా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఏమన్నా ఆలోచిస్తామంటే, ముందుటికి చేద్దాం, వీడిని అడుగుదాం, బ్రతిమాలదాం, కాదంటే ఆడికి చేద్దాం. అదే మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు అనే వ్యక్తిని అడిగేటప్పుడు ఆల్టర్నేటివ్ ఆలోచించాం. ఎందుకంటే అయిపోద్ది పని అయిపోద్ది, ఇంక మళ్ళా నెక్స్ట్ ఇంకొకరిని ఏం అడగాలి అనే థాట్ ఉండదు. అదే నేను చెప్పేది అదే. నువ్వు దేవుని వద్ద నుంచి పొందుకోవాలనుకుంటే ఈ జెండా పట్టుకో, నన్ను ప్రేమిస్తున్నావు కదా ప్రభువా, మరి నాకు ఈ అవసరం ఉంది, నాకు సహాయం చేయి, అయిపోయింది. ఎంతసేపు అడుగుతావు అది నీ ఇష్టం. గంట అడుగుతావా, 2 గంటలు అడుగుతావా, 2 నిమిషాలు అడుగుతావా, ఆయన ప్రేమను జెండా కింద పెట్టుకుని అడుగు, ఆ పని నీకు అయిపోద్ది. దేవుని స్తోత్రం. అరే ఇవన్నీ ఎలా సాధించావంటే నీ సమాధానం ఏమవుతుందో తెలుసా? దేవుడు ఇచ్చాడురా, దేవుడు చేశాడురా, దేవుడు సహాయం రా, దేవుడు కొరపరా. అదే అలా ఆలోచించినాడు, ప్రేమ జెండా పట్టుకెళ్ళినాడు ఏం చేస్తాడు? అరికాళ్ళు, మోకాళ్ళు, పుస్తకాలు, అయ్యగారి ఫోటో, అమ్మగారి ప్రార్థన ఫోటో అవి చూపిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు తెలుసుకో. ఆయన తన ప్రాణాన్ని సైతం ఇచ్చినప్పుడు ఈ లోకంలో మరి ఏదైనా ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తాడు? ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి అనే ఆలోచన నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? అప్పుడు రాదు. ఎందుకంటే మనకి ఇవ్వబడిన జెండా ఏంటి? ప్రేమను ధ్వజముగా ఎత్తెను. హల్లెలూయా. ఈసారి ఏదైనా పనికి యుద్ధానికి వెళ్ళాలంటే మన రథానికి తగిలించవలసిన జెండా ఏంటి? బ్యానర్ ఏంటి? ప్రేమ. వెళ్ళిపోవడమే ఇంక దేనికన్నా. ప్రభా నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు సహాయం చేయి. ప్రభా నువ్వు వింటున్నావు, ప్లీజ్ నాకు ఇది ఇవ్వి. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. ఒక నాన్నకి 2 కొడుకులు ఉన్నారు. చిన్నోడిని చాలా గారాభంగా ప్రేమగా చూసుకున్నాడు. పెద్దోడిని ప్రతి చిన్నదానికి తిడతాడు. ఈ ప్రతి ఇంట్లో కామనం. అయితే పెద్దోడిని ప్రేమగా చూసుకుని చిన్నోడిని అన్న తిడతారు, లేదా చిన్నోడిని ప్రేమగా చూసుకుని పెద్దోడిని అన్న తిడతారు. ఇది కామన్ ఇంక ప్రతి ఇంట్లో. ఏదో ఒక 50 రూపాయలు కావాలి. పెద్దోడు ఎలా అడుగుతాడు, చిన్నోడు ఎలా అడుగుతాడు? పెద్దోడు అమ్మా కొంచెం నాన్నకు చెప్పి ఒక 50 రూపాయలు ఇప్పించే ఆడాడు. నువ్వు వెళ్ళాడు, నేను అడగను, నువ్వు కొంచెం చూడము, నువ్వు వెళ్ళంటే ఆడెళ్ళి నాన్న మరీ దానికి చాలా కథ ఉంటుంది. ఆడికి 4-5 అబద్ధాలు కలిపి చాలా మేకప్ చేస్తే వస్తుంది, లేకపోతే లేదు చెప్పలేం. చిన్నోడు ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళి ఒళ్ళో కూర్చొని నాన్న 50 రూపాయలు కావాలి అని తీసుకుంటాడు జేబులోంచాడు. ఏంటి తేడా ఏంటి? లవ్. నాన్న చిన్న అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నాన్న ప్రేమిస్తున్నాడు అన్న విషయం వీడికి అర్థమైంది. నన్ను ఏమి అండవు, నేను అడిగితే ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు అనే నమ్మకం ఉంది. కాబట్టి వీడికి మీడియేటర్ అక్కర్లేదు. అయ్యారు మీరు ప్రార్థన చేస్తే అవుద్దండి, ఆ మీడియేటర్ అవసరం లేదు వాళ్ళకి. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అని అనుకున్నప్పుడు అరే మీరు కూడా అడగండి, నేను కూడా అడుగుతానని ఏదో మనకు సపోర్ట్గా కూడా బ్యాచ్ వేసుకుని తీసుకెళ్ళాలి తప్ప యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనకాల సైన్యం వేసుకున్నట్టు. కానీ విజయం మాత్రం దేవుడు నా కోసమే నాకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత కాన్ఫిడెంట్గా అడగచ్చు ఏదైనా. ఒకసారి
మొన్న ఒక టీం నాతో మాట్లాడుతూ, అన్న యూత్ నడిపిస్తున్నాం, ఏదైనా మిస్టేక్స్ జరుగుతుంటాయి కదా, మీరు చాలా మినిస్ట్రీ చేశారు, ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మీరు దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేశారు, మిస్టేక్ జరిగితే మేము చాలా ఫీల్ అయిపోయి ఇలా అలా. నేను అన్నాను సింపుల్గా, నేను మిస్టేక్ చేశాను, నాకు అర్థమైంది, నేను నిజంగా పశ్చాత్తాపం చెందాను, నేను ఇలా చేయకూడదు, సారీ నేను ఇలా చేయకూడదు అనుకున్నాను, నిజంగా పశ్చాత్తాపం వచ్చింది, ప్రభు దగ్గరికి వెళ్ళాను, ప్రభా పొరపాటు జరిగింది, నన్ను క్షమించు, నా తప్పు ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను చేయను, మరి నువ్వు నన్ను క్షమించు అంతే. తర్వాత ఏం లేదు, వెళ్ళిపోయావు నా పనికి నేను. ఇప్పుడు పెద్దోడు చిన్నోడు మళ్ళీ సేమ్ స్టోరీ. పెద్దోడు అంటే కోపం, చిన్నోడంటే ప్రేమ. వెరీ గుడ్. పెద్దోడు వస్తువు పగలగొట్టాడు, డాడీ ఏం చేస్తాడు, ఫింగర్ ప్రింట్స్ ఈ మీద వచ్చేస్తాయి. చిన్నోడు చేశాడు తప్పు, చిన్నోడిని ఏరా అంటే సారీ డాడీ ఊరికరా, కంగారు పడతావు ఎందుకు, భయపడగా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను నిజంగా పశ్చాత్తాపడితే నన్ను క్షమించడానికి టైం తీసుకుంటాడా? తర్వాత క్షమిస్తానులే అంటాడా ఎప్పుడైనా? నో ఛాన్స్, నో వే. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి నాకు సారీ చెప్పాలని చూస్తాను, తప్పు చేస్తే సారీ చెప్తే ఏమంటానో తెలుసా, మళ్ళీ మన సారీ లేంట్రా. సారీ చెప్పాలని కోరుకుంటాను, ఆడు ఒప్పుకోవాలి, ఆడు తప్పు తెలుసుకోవాలని కోరుకుంటాను, అందరం అంతే కదా. కానీ సారీ చెప్తామంటాం, మళ్ళీ మనం సారీ లేటి, సారీ చెప్పి దూరం చేయకబో. కానీ చెప్పాలని కోరుకుంటాం, థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటాం, థ్యాంక్స్ చెప్పినాడు మళ్ళీ మనం థ్యాంక్స్ అంటే బయట ఉన్నా, కానీ కోరుకుంటా ఆడు ఇచ్చుకుని పోయాడు అనుకో, దుర్మార్గుడు తీసుకుని పోయి థ్యాంక్స్ కూడా చెప్పలేడు అనుకుంటా. మనం ప్రేమించేటప్పుడు ఒక వ్యక్తిని క్షమించడానికి ఎందుకు ఆలోచిస్తాం? మనకు దేవుడిచ్చిన బ్యానర్ ఏంటో తెలుసా? లవ్. దేవుడు మనకి లవ్ అనే బ్యానర్ ఇచ్చాడు. నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే, నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే వెంటనే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపో. నేను ఆయన ముఖం చూడలేను, ఆయన దగ్గరికి వెళ్ళలేను, నేను ఇంక ప్రార్థన చేయలేను, నేను ఇంక చర్చికి రాలేను, కొన్ని రోజుల తర్వాత, అది ఇంకా ప్రమాదం. ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు, నువ్వు పశ్చాత్తాపడితే క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన బ్యానర్ పేరేంటి? ప్రేమ. చిన్న విషయం రాయలేదు అక్కడ. విందుశాలకు తీసుకెళ్ళి ఏం పెట్టాడు బ్యానర్? ప్రేమను నా పైన ధ్వజముగా ఎత్తెను. నా జెండా ఏంటో తెలుసా? ప్రేమ. నేను క్షమాపణ అడగడానికి వెళ్ళినా ఆ ప్రేమను బట్టే వెళ్తాను, అవసరం తీర్చుకోవడానికి వెళ్ళినా అదే అడుగుతాను, నాకు డబ్బులు కావాల్సి వచ్చినా అదే అడుగుతాను, నాకేమి అవసరం వచ్చినా సరే, నా ఒంటరితనం పోగొట్టుకోవాలా ఆ ప్రేమనే ధ్వజంగా తీసుకుని వెళ్తాను. నేను దానితో ప్రతి ఒక్క యుద్ధంలోనూ విజయం సాధిస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకు? ఇందాక చదివిన రోమపత్రిక 8వ అధ్యాయంలో వచ్చిన ఏముంది? అయినను వీటన్నిటి యందు మనలను ప్రేమించు వాని ద్వారా అత్యధిక విజయములు సంపాదించుకొనుచున్నాం. హల్లెలూయా. విజయాలు కాదు, ఏంటయ్యే? అత్యధిక విజయాలు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ విధమైన సంకోచం పెట్టుకోవద్దు. ఆయన మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు, అది నువ్వు తెలుసుకో. అది నువ్వు తెలుసుకోకుండా నువ్వు తలుపు వెనకాల నుంచి నువ్వు మరి దేవుడా ఇది అలా అడక్కో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంతో స్వేచ్ఛగా ఆయన అడుగు, ఎంతో పర్సనల్గా ఆయన అడుగు, ఎంతో ఓపెన్గా ఆయన అడుగు. ఇది మన అందరం నేర్చుకోవాల్సిన విషయం, మనందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు క్రిస్టియానిటీ ఏమైందంటే, దేవునికి క్రిస్టియానిటీకి చాలా దూరం పెరిగిపోయింది. వాళ్ళకు కనెక్షన్ లేదు, దేవునికి వాళ్ళకి కనెక్షన్ లేదు. అందుకే నేను ఎక్కడెళ్ళినా సాధ్యమైనంత వరకు ప్రేమించండి రా బాబు దేవుణ్ణి. ఆయన అందరి దేవుళ్ళ కాదు, ఆయన ఎక్కడో ఉండి మనం కింద ఉండి బాబు 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 అంటే గాల్లో వెళ్ళి ఎప్పటికో చేరుకుంటే అది కాదు. ఇక్కడ ఆ దేవుడు కాదు మనం నమ్ముకునేది. మనం నమ్ముకునే దేవుడు ఏంటంటే ఎల్లప్పుడూ నీతో ఉండి నువ్వు నోరు తెరిచి ఏం అడిగినా సరే ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా బిజీ టోన్ వచ్చిందా? యేసుప్రభుకి ఫోన్ చేసినప్పుడు మీరు డైల్ చేస్తున్న యేసుక్రీస్తు ఎవరితోనో మాట్లాడుతున్నారు కాబట్టి తర్వాత ఫోన్ చేయండి ఉంటుందా? ఎందుకు లేదు? ఎందుకు బిజీ రాలేదు చెప్పనా? దేవుడి పేరేంటో తెలుసా? ఎలోహిం అనగా దేవుళ్ళు. దేవుడు ఒక్కడు కాదు, దేవుడు మల్టిపుల్. దేవుడు బహుళుడుగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఒక్కడే అనుకో, నేను ఆయనతో మాట్లాడాలనుకున్నాను, ఈ లోపు ఫోన్ బిజీ ఏంటి, చిట్టుగాడు వదలట్లేదు ఫోను.
చిట్టి ఫోన్ చేసి వదలట్లేదు, ప్రభు అది ఇది అని. సరే అని ఫోన్ చేసి ఆగేసరికి ఈలోపు రవి ఫోన్ చేశాడు, రవి వదలట్లేదు. ఇప్పుడు ఎలాగ నాకు లైన్ దొరుకుతుంది? అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? నా కోసం ఒక దేవుడిగా, నీ కోసం ఒక దేవుడిగా, మనందరి కోసం, ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కడిగా వ్యక్తిగతంగా మన కోసం ఉండిపోయాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇలా రాయబడింది, ప్రభువే ఆత్మ ఆయన మనలోనికి వచ్చి నివసించుచున్నాడు. హల్లెలూయా. నాలో దేవుడు నివసిస్తున్నాడు, నీలో దేవుడు నివసిస్తున్నాడు. నాలో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నా కోసమే ఉన్నాడు. నేను అర్ధరాత్రి ప్రభువా ఇది కావాలని అడిగినా ఓ ఎండడానికి రెడీగా ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం అడిగినా ఓ ఎండడానికి రెడీగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుడు నాతోనే ఉన్నాడు. అందుకనే అన్నాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీతో ఉందును, మీలో ఉందును. మిమ్మల్ని అనాథలుగా విడవను, నీతోనే నేను ఉంటాను, నీలో నేను ఉంటాను, మీతో కలిసి నడుస్తాను. ఆత్మగా దేవుడు ఏమయ్యాడంటే మల్టిప్లై అయిపోయి నాతోనూ నీతోనూ మనందరితోనూ ఉన్నాడు. మనందరితోనూ ఎలా ఉన్నాడు? అసలు పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏంటి? రోమపత్రిక 5వ అధ్యాయం అంటాడు, ఆయన తన ప్రేమను పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించడం ద్వారా వెల్లడి చేశాడట. దేవుని స్తోత్రం. అంటే ప్రేమతో ఆత్మగా మనలోకి వచ్చేసాడు, మనలో ఉంటున్నాడు ఆయన. మనలో ఉంటున్నప్పుడు ఇంకేమి నువ్వు ఎలా అడుగుతావు? ఈసారి ఎప్పుడూ సంకోచంతో అడగద్దు. నువ్వు తప్పు చేసావా, క్షమాపణని పశ్చాత్తాప హృదయంతో అడిగేటప్పుడు నిన్ను ఎంతో ప్రేమించే ఒక వ్యక్తి నిన్ను క్షమిస్తాడు అని నీకు కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ ఎలా చెప్తావో అలాగే చెప్పు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి సారీ చెప్పడానికి, లేదా నీకు అవసరమైంది ఏదన్నా అడగడానికి నువ్వు వెనకాడద్దు. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం డాక్టర్గా చెప్పారు, చాలా అనారోగ్య సమస్య మీ పరిస్థితి, ఏమడుగుతావు? యేసయ్య దగ్గరికి పోయి అందరిని అడిగి, ఎవరు పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గుతుందేమో ప్రార్థన చేయడానికి, పలానా వెళితే తగ్గుతుందంట, పలానా దగ్గర 3 వారాలు వెళ్తే తగ్గుతుందట, పలానా చోటకు తీసుకుపోతే అక్కడ ఏదో ఉపవాస ప్రార్థన చేస్తారట తగ్గుద్దట. నేను ఇదంతకంటే ముందు నేనేమంటున్నానంటే, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కదా, డైరెక్ట్గా అడుగు, నీకు యాక్సెస్ ఉంది కదా. ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు మన జోసెఫ్ ఉన్నాడండి, జోసెఫ్ ఎమ్మెల్యే అయ్యాడు అనుకుందాం. ఊరికినే జోసెఫ్ నవ్వేసుకోకు, ఊరికినే ఎమ్మెల్యే అయ్యడం కొందాం. నాకు ఏదో అవసరం ఉంది, ఎమ్మెల్యేతో అవసరం ఉంది. నేను వెళ్ళి ఎమ్మెల్యే గారు మరి అంటే అంటానా, రే జోసెఫ్ నాకు పని అందుకు చేసి పెట్టు. ఎందుకు? నాకు క్లోజు, తను నాకు చాలా క్లోజ్, తను ఏ పదమైన నాకు అవసరం లేదు, తను నాకు చాలా క్లోజ్. కాబట్టి అలాగే మాట్లాడతాను. అందరి ముందు ఎలాగున్నా తనతో పర్సనల్గా మాత్రం చాలా క్లోజ్గానే అడుగుతాం. దేవుడు నాకు వ్యక్తిగతంగా నాతో ఉన్నవాడు, నాలో ఉన్న ఆయనకి నేను ఏ మొహమాటం అవసరం లేదు. నేను స్వేచ్ఛగా దేవుని అడుగుతాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అత్యధిక విజయాలు ఆయన నా మీద చూపే ప్రేమ ద్వారా నాకు ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఇంకా 100 రకాలుగా ఆలోచించాలి? మీరు ఎప్పుడూ సంకోచించొద్దు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమే నువ్వు యుద్ధానికి వెళ్ళే ఆ బ్యానర్. హల్లెలూయా. ఆ జెండా ప్రేమే. ఆ జెండా తీసుకోండి, వెళ్ళిపోండి బయటికి. సో జెండా అనగా దేవుని ప్రేమ మనకు అర్థమైంది, మొదటి విషయం. రెండోది, నువ్వు ఏ ఫైట్కి వెళ్ళినా దాంతో వెళ్ళు, గొప్ప విజయాలు నీకు ఇస్తాడు. అక్కడే మూడో మాట, అక్కడ ఉన్న ఒక మాట మీకు చూపిస్తాను. 2:4 అతడు నన్ను విందుశాలకు తీసుకుని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను, ప్రేమాతిశయము చేత నేను మోర్చిల్లుచున్నాను. ఏమండి, ప్రేమ ఎక్కువ చూపించినప్పుడు ఎవరికన్నా మోర్చొస్తా? అసలు ఇబ్బంది కలుగుతుందా? ఎక్కువ ప్రేమిస్తే ఇబ్బంది మోర్చొచ్చేసిందంట. ఎలాగా? అసలు ఎందుకు అలాగ అన్నది చాలా సింపుల్ అండి. అసలు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? విందుశాలకి వెళ్ళారు. మనం అంటే బాగా అభిమానం ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళామనుకోండి, ఏదో అనుకోకుండా భోజనం టైంకి వెళ్ళాం, మనం వస్తున్నామని వాళ్ళకి తెలిసి కొంచెం గట్టిగా ఏర్పాట్లు చేశారు. కూర్చున్నాం, భోజనం చేసేయండి అన్నారు. సరే, అన్నం వేశారు, కొంత చికెన్ కర్రీ వేశారు, కొద్దిగా బిర్యానీ వేశారు, జాగ్రత్తగా తింటున్నాం. అయిపోయింది, ఒక 70%కి వచ్చేసింది లోపల ప్లేసు. ఈలోపు మళ్ళీ రైస్ వేసి చేపల కూర వేస్తున్నారు. ఏమంటే వద్దండి, లేదు మీరు తినాలంతే, మీరు తినాలి. అది కాదు, లేదు నువ్వు ఏదో పెట్టుకున్నా మనసులో తిన్నాం. ఈలోపు రొయ్యల కూర వచ్చింది, మళ్ళా ఈలోపు సాంబార్ అన్నారు, చారు అన్నారు. తిని ఈలోపు అంతా ఓపిక లేదంటే ఈలోపు స్వీటు తినాలి. మీరు తింటే ఈలోపు మరి యాపిల్ ముక్కలు కోసి పెట్టరు.
ఆ పక్కన వాళ్ళు అంటుంటారు, పాప వదిలేయండి, ఇబ్బంది పడుతున్నారు, కుదరదు, మళ్ళీ వస్తారా చేస్తారా వీళ్ళు తినేసి ఎలా ఉంటుందండి మన పరిస్థితి? ఆయాసం అవుతుంది. జనరల్గా ఆకలి అయితే ఆయాసం అవుతుంది, తింటే ఆయాసం ఎందుకు వచ్చింది? ప్రేమ ఎక్కువైపోయింది వాళ్ళకి. అటుపక్క వాళ్ళు ప్రేమ ఎక్కువ చూపించినప్పుడు మనం ఏమైపోతామంటే ఆయాసం అయిపోయాం. కానీ ఎక్కడేమైందో తెలుసా? మూర్ఛ వచ్చేసింది. అంటే సర్ప్రైజ్ అయిపోయి తట్టుకోలేక ఇక స్టన్ అయిపోయింది ఆమె. ఆయన చూపించే ప్రేమని తట్టుకోలేక ఆమె ఇంకా దాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితికి వచ్చిందంట. ఏమో ఈ సీన్ ఎలా ఉంటుందో మనం ప్రాక్టికల్గా అనుభవించదుము గాక. ఇంకా గట్టిగా ఆమె అనంటారా బాబు. అంటే ఇప్పుడు మనకి సర్ప్రైజ్లు ఎత్తుంటాడు, ఎప్పుడు హ్యాపీ చేస్తాడు మనల్ని. అది కూడా సడన్గా కార్యాలు చేసేస్తుంటాడు, మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇది అది కాదు, ఇంకా అంతకు మించిది. అంతకు మించి ఆమె భరించలేనంత ప్రేమ, ఆమె తట్టుకోలేనంత ప్రేమ చూపిస్తే ఇంకా ఆమె దాన్ని ఎలా వర్ణించిందంటే, ప్రేమాతిశయం చేత నాకు మూర్ఛ వచ్చినంత పని అయింది. ఇక దాన్ని నేను ఎలా తీసుకోవాలో, ఆ ప్రభు చేసే ప్రేమ, చూపించే ప్రేమ, చేసే కార్యాలు, నన్ను చూసే విధానానికి దీనికి నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని ఒక పరిస్థితి నాకు వచ్చిందని చెప్పుకుంటుంది. యేసు ఎలా అంటాడో తెలుసా? నీవు ఆయన్ను ప్రేమించే కొద్దీ, ఆయన ప్రేమ ధ్వజాన్ని నువ్వు వాడే కొద్దీ ఏం చేసినా నన్ను ప్రేమించి చేస్తున్నాడు. నా అర్హతలు బట్టి కాదు, లేదా నా ప్రేయర్ పవర్ని బట్టి కాదు, నేను పెద్ద ఏదో వీరుణ్ణి అందుకు కాదు, నేను బైబిల్ 10 సార్లు చదివాను అందుకు కాదు. దేవుడు నా మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ మనం చేస్తాం, మనం ప్రేమ చూపించడం అది. కానీ ఆయన ఏ కారణం లేకుండా నన్ను ప్రేమించి ఇదంతా చేస్తాడని ఆ ధ్వజంతో నువ్వు ముందుకు సాగే కొద్దీ ఒక టైంకి ఆయన చేసే పనులు బట్టి మనం మూర్ఛిల్లిపోతాం. దావీదుని తీసుకుందామండి. దావీదు దేవుణ్ణి ప్రేమించాడా లేదా? డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు, డౌట్ ఏం లేదు. ఆయన బాగున్నప్పుడు దేవుడి పేరే, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుడే. ఇప్పుడు ఇదే పరమగీతంలో మూర్ఛలు దాన్ని ఇంకో దానికి వాడతారు. ఏంటంటే, ప్రియుడికి ఈమెకి చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి వెతుక్కుంటుంది, వీధుల్లో వెతుక్కుంటే చెలికత్తులు కనబడ్డారు. చెలికత్తుల్ని అడిగింది, ప్రియుడు కనబడ్డా? కనపడలేదు. ఏమైందంటే, కనపడలేదు, వెతుకుతున్నాను అని. ఏమంటుందో తెలుసా? మీరు కూడా వెతకండి, ఆయన కనపడితే ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లిపోయినని చెప్పండి అంట. తీసుకొచ్చి శుభ్రంగా ప్రేమిస్తే అది తట్టుకోలేకపోయింది. గ్యాప్ వస్తే దాన్ని తట్టుకోలేకపోయింది. దాన్నే మన భాషలో ఏమంటాం అంటే బెంగ. కొన్ని జనరల్గా ఫ్రెండ్స్ గ్యాప్ వచ్చింది అనుకోండి, బెంగతో ఒక 2-3 రోజులు డల్గా ఉంటాం. సినిమాకి తీసుకెళ్ళగానే బెంగపోద్ది, లేదా ఊరికి వెళ్ళగానే బెంగపోతుంది. కొన్ని బెంగలు ఉంటాయి. భర్త చనిపోయాడు, 15 రోజులకి భార్య చనిపోయింది. ఈ బెంగ తీరే బెంగ కాదు. కొన్ని బెంగలు, కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే, ఆ వ్యక్తి దూరం అయినప్పుడు తిండి మీద ఉండదు, లేదా ఆరోగ్యం మీద ఉండదు. ఎవరు ఎక్కడికి ఎంత జోకులు వేసినా వాళ్ళ మనసంతా వారు కోల్పోయిన వ్యక్తి మీద ఉండిపోద్ది. దాన్ని మనోవ్యాధి అంటారు. ఆ మనోవ్యాధి చేత వాళ్ళు కృషించి చచ్చిపోతారు. మొన్న బాలీవుడ్లో ఒక నటుడట, అతను అలా చనిపోయాడు. వాళ్ళ తండ్రి చనిపోయాడట, కూతురు చచ్చిపోయిందట. చాలా మంచి బిల్డర్గా ఉన్నాడు, మంచి డబ్బున్న వ్యక్తి. కానీ ఈ 2 డెత్లు అయ్యడం, భార్య వదిలేసింది, కూతురు చచ్చిపోయింది. ఈ డెత్లకి దీనికి అతనికి ఆ తిండి తినక మానసికంగా వీక్ అయిపోయాడు, శారీరకంగా వీక్ అయిపోయాడు. హాస్పిటల్లో పెట్టారంట, మందులు ఇచ్చారంట, సెలైన్లు ఎక్కించారు, అవేం పనిచేయలా, చనిపోయాడు అతను. కారణం ఏంటి? మనకి బాగా ఇష్టమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు, దూరం అయినప్పుడు మనం దాన్ని తట్టుకోలేము. అంటే ఈమె పరిస్థితి ఎలా ఉందో తెలుసా? యేసయ్య ప్రేమిస్తే అది తట్టుకోలేకపోతుంది, యేసయ్యని దూరం చేసుకుని ఆ ఎడబాటును కూడా తట్టుకోలేకపోతుంది. నేనేం చెప్తానంటే, నీవు యేసు లేకుండా ఉండలేనంతటి బెంగపడేటంతటి ప్రేమ నువ్వు కలిగి ఉంటే,
ఖచ్చితంగా దేవుడు తన ప్రేమతో నువ్వు మూర్చిల్లిపోయే కార్యాలు చేసి తీరుతాడు. దేవుని స్తోత్రం. దావీదు ఏమయ్యాడు తెలుసా? అడవిలో తిరుగుతున్నాడు, అరణ్యంలో. వెళ్ళడానికి, సన్నిధికి వెళ్ళడానికి లేదు, వాక్యం వినడానికి లేదు, అందరితో కలిపి కొయిర్లో పాడడానికి లేదు, ఏమీ లేక ఎడారిలో అంటాడు కదా, ప్రాణభయంతో ఉన్న వ్యక్తి ఇలాగంటాడు, ప్రభా ఈ ఎడారిలో దుప్పి నీటి వాగుల కోసం ఎదురు చూస్తున్నట్టు నేను నీ కోసం చూస్తున్నాను. ప్రొటెక్షన్ కోసం చూడలేదు, రాజ్యం కోసం చూడలేదు, ప్రశాంతమైన జీవితం కోసం చూడలేదు. నేను దేనికోసం చూస్తున్నానంటే చర్చికి వెళ్ళడానికి లేదు, ఆరాధన చేయడానికి లేదు, వాక్యం వెళ్ళడానికి లేదు, నీకు దూరం అయిపోయాను. దుప్పి నీళ్ళ కోసం, ఆ నీళ్ళు దొరకకపోతే చస్తుంది అది. అలా నువ్వు దొరకకపోతే నేను చచ్చిపోతానేమో ప్రభా అని చూశాడు. తను దేవుడి మీద అంత మనసు పెట్టుకున్నందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? అంచెలంచెలుగా లేపి ఈ ఒక గొర్రెల కాపరి ఏ స్థాయికి పోయాడండి? ఏ స్థాయి ఊహించలేం. దావీదు స్థాయి మనం ఊహించలేం, లెక్కించలేం. లక్షల మనుగుల బంగారాన్ని వెంటనే దేవాలయానికి కోడేశాడంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. జనాలందరూ పొగుడుతుంటే లోపలికి పోయి తలుపేసుకుని అంటాడు, ప్రభా ఇంతగా నేను హెచ్చించబడ్డానికి, ఈ స్థితిలో నేను ఉండడానికి నేను ఏమీ అర్హుణ్ణి? నా కుటుంబం ఏ పాటిది, నా అన్నదమ్ములే పాటి వారు, నేనే పాటి వాడిని, నా బ్రతికే పాటిది, నన్ను ఇంత స్థాయికి తీసుకొస్తావా? మూర్చిల్లిపోయిన పరిస్థితి నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నువ్వు ఇలాగ నన్ను చేసావా అని మూర్చిల్లిపోయే అంతటి పరిస్థితి దావీదుకి. ఎందుకో తెలుసా? దేవుడు లేకపోతే మూర్చిల్లిపోయే వ్యక్తిని దేవుడు తన కార్యముల ద్వారా మూర్చిల్లిపోయే అంతటి అద్భుతాలు వారి జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. మళ్ళా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? రెస్టారెంట్కి తీసుకెళ్ళి ప్రేమను ధ్వజంగా ఎత్తాడు. ప్రేమను ధ్వజంగా ఎత్తి ఆమె ఈయన ప్రేమాతిశయం చేత మోర్చిల్లిపోయేలాంటి గొప్ప కార్యాలు ఆమె ఎడలు చేశాడు. ఆ బ్యానర్తో మనం కూడా ఎల్లప్పుడూ ఆ జెండాను ఆశ్రయిద్దాం. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆ యేసు నీతోనే ఉంటున్నాడు. ఏం కావాలన్నా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా, సంతోషంగా యేసుని అడుగు. యేసు దగ్గరికి వెళ్ళడానికి ఒక దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్ళినట్టు వెళ్ళొద్దు, దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్ళినట్టు వెళ్ళొద్దు. ప్రియుడి దగ్గరికి ప్రేయసి వెళ్ళినట్టు, ప్రేమించే భర్త దగ్గరికి భార్య వెళ్ళినట్టుగా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా వెళ్ళు. నీకేం కావాలో అడుగు, నువ్వేమైనా తప్పు చేస్తే ఒప్పుకో, నీకు ఏదైనా సలహా కావాలంటే అడుగు. దేవుడు నీతో ఉండి అత్యధిక విజయాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత విషయానికి వెళ్ళిపోదాం మనం. తర్వాత ఏం జరిగింది? రెస్టారెంట్కి వెళ్ళిపోయారు, అంతా మోర్చిలేదు, అయిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటుంది? ఇప్పుడు మొన్న మనం ఒకటి చూసాం, 4వ అధ్యాయంలో అక్కడక్కడ సహోదరి అని పిలిస్తే ఎందుకు పిలిచాడో అర్థం లేదు ఆవిడికి. ఎందుకు పిలిచాడు చెప్పండి? సోదరి అయితే ఒకే ఇంట్లో వాళ్ళం అయితే ఎప్పుడూ మాట్లాడుకోవచ్చు, ఏ విధమైన అడ్డంకులు, ఇబ్బందులు ఉండవు, ఎప్పుడు హ్యాపీగా కలిసి ఉండొచ్చు అని ఆవిడకి అర్థం వల్ల. అది ఎప్పటికి అర్థమైంది? 8వ అధ్యాయానికి అర్థమైంది. 8వ అధ్యాయంలో ఏమంటుంది? నాతో పాటు నా తల్లికి పుట్టినోడి కింద నువ్వు అయితే అందరి ముందు నేను నిన్ను హక్ చేసుకుందును, నిన్ను మా ఇంటికి తీసుకుపోదును, మా ఇంట్లో కూర్చోబెట్టుకుందును, ఎంత మాట్లాడుకుందా ఉండు, ఎవడో నోరు ఎత్తడానికి లేకపోను అని అంది. అంటే తెలుస్తుంది, అర్థమవుతుంది. అతను అలా ఎందుకన్నాడో అర్థమైంది. ఆమె కూడా అలాంటి ఫీలింగ్లోకి వచ్చింది. ప్రేమించగా ఆయన ఎంత ప్రేమించాడో ఈవిడు కూడా ఆయన్ని అంత ప్రేమించేస్తుంది. ఇప్పుడు ఆమె మనసులో ఏం పుట్టిందంటే, ఇప్పుడు నన్ను ప్రేమించాడు, ప్రేమకు తగిన సూచనలు చూపించాడు. ఏమన్నా చూపిస్తున్నాడా లేదా? నిన్ను ప్రభు ప్రేమించి ప్రేమకు తగిన సూచనలు చూపించాడా లేదా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, వస్తువులు లేని వాళ్ళు వస్తువులు, వాహనాలు లేని వాళ్ళు వాహనాలు, బాధలు ఉంటే ఓదార్పు, సహాయం, ఎంతో సహవాసం, ఎన్నో. ఇవన్నీ ఏంటో తెలుసా? ఆయన ప్రేమ సూచనలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి సూచనలు ఏదోటి చేసి ఆయన ప్రేమ సూచనలు తెలియజేస్తాడు. ఈమె మైండ్లో అనుకుంది ఒకరోజు, ఆయన తన ప్రేమ సూచనలు చూపిస్తున్నాడు, మరి నేను కూడా నా ప్రేమ సూచనలు ఆయనకి చూపించాలని అనుకుందట. పరమగీతము 7వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతాను చూడండి. నేను నా ప్రియునిదానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదాం, గ్రామసీమల్లో నివసిద్దాం, పెందల కడ లేచి ద్రాక్షావనములకు పోదాం,
ద్రాక్షవల్లులు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో చూద్దాంరా. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రియుడా. నేను నీ కొరకు దాచించిన నానా విధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. హల్లెలూయా. ఏమంటుంది? ప్రేమ సూచనలు చెప్పాలనుకుందంట. ఎక్కడ చెప్పాలనుకుంది? ముందు ప్రియుడా లే, ప్రియుడా రా. ఎక్కడికి వెళ్దామంటుంది? పల్లెసీమలకి, ద్రాక్ష తోటలకు కాదు, పల్లెసీమలకు పోదాం, విలేజెస్కి పోదాం. పోయి అక్కడ కొంతకాలం నివసిద్దాం. నివసించి ఏం చేద్దాం? ద్రాక్ష తోటలు వేద్దాం. ద్రాక్ష తోటలు వేసిన తర్వాత పొద్దున్నే లేచి ద్రాక్ష తోటలకు వెళ్దాం. ద్రాక్ష తోటలకు వెళ్తే అక్కడ పువ్వులు పూసినాయో లేదో, పువ్వులు వికసించినాయో లేదో చూద్దాం. వికసించిన తర్వాత అక్కడ నా ప్రేమ సూచనలో అతనికి చూపేదను. ఏంటంటే ఆ ప్రేమ సూచనలో ద్వారబంధాల కంట పచ్చి కాయలు, రేపో మాపో ముగ్గే కాయలు పండిపోయినవి ద్వారబంధాలకు వేలాడదీస్తున్నాయట. నేను నీ కొరకు దాచి ఉంచిన ప్రేమ సూచనలు ఏంటో తెలుసా? ఇదిగో ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ ద్వారబంధాలకు తగిలించి వేలాడదీయబడి పచ్చివి పండువి ఉన్నాయి. అవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంది. అసలు ఎందుకు అలా అనుకుంది? సంబంధం లేదు. అవి ఒకటొకటి ఆలోచిస్తుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నాయి. ఎందుకు అవి ఇవ్వాలనుకుంది? మనం ముందు నుంచి ఆలోచిస్తే ప్రతీది ముందు ప్రియుడికి వస్తుంది ఆ ఫీలింగ్. ఆ తర్వాత అంత ప్రేమించిన తర్వాత ప్రేయస్కి అర్థమవుతుంది. ఒకసారి మనం ఆ కోణంలోనే దీన్ని చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఇందాకేం చేసాం? ప్రియుడా లెమ్ము రమ్ము. ఆల్రెడీ అడిగేసాడు ఈయన. ఈమెమో శుభ్రంగా తినేసి ప్రేమాత్సయంతో ఉంది, ఫుల్గా మింగేసి ఉంది. అయితే పిలుస్తున్నాడు, ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చలికాలం గడిచిపోయాను. చలికాలం అంటే తుఫాన్లు ఉండవు, భయంకరమైన ఎండలు ఉండవు, ప్రశాంతమైన కాలం గడిచిపోయింది. వర్షాకాలం తీరిపోయాను, భయంకరమైన వర్షం ఏదో వచ్చేసింది. ఇంక మళ్ళా అలాంటి వర్షం రాదట. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, అంటే ప్రజలు వికసించేశారు. దేశమంతా పువ్వులు పూసి ఉన్నవి. పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. హల్లెలూయా. పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. అక్కడ ఏం చెప్తున్నాడంటే, భూమి మీద ఒక ప్రశాంతమైన కాలం గడిచిపోయింది. ఆదాము నుంచి నోవాహు దాకా తుఫాన్లో భయంకరమైన పరిస్థితులు ఏమీ లేవు, గడిచిపోయింది. మనుషులు భయంకరంగా జీవించడం వల్ల బీభత్సమైన వర్షం వచ్చి ప్రపంచం అంతటినే నాశనం చేసింది. అందుకే వర్షం ఆగిపోయింది, ఇక రాదు. చెప్పాడు కదా, ఇలాగూ నేను మరలా వర్షంతో భూమిని నాశనం చేయను అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ భూమి అంతటా జనులు వ్యాపించారు. జనులు భూమి అంతటా వ్యాపించారు. ఇప్పుడు ఈ దేశానికి ఏం కావాలో తెలుసా? పావుర స్వరం. పావుర స్వరం. పావుర స్వరం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో ప్రకటించబడుతున్న సువార్త. హల్లెలూయా. ఈ లోకంలో మొట్టమొదటి సువార్త ఎలా ప్రకటించబడింది? యేసుక్రీస్తు పావుర రూపంలో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మొట్టమొదటి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడిన. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధాత్మ సంఘాన్ని, దేవుని అపోస్తులను నింపినప్పుడు వారు మేడగది మీద నుంచి పావుర స్వరాన్ని లోకానికి వినిపించారు. దేవునికి స్తోత్రం. అందుకని ఏమన్నాడంటే, ఆ ప్రియురాలతో, శుభ్రంగా తిన్నావు కదా, హ్యాపీగా ఉన్నావు కదా, మనం ఏం చేద్దామంటే, ఒకప్పుడు చలికాలం ప్రశాంతమైన కాలం అయిపోయింది, భయంకరమైన తుఫాను వచ్చింది, భూమి నాశనం అయిపోయింది. ఇప్పుడు భూమి అంతటా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సువార్తను ప్రకటిద్దాం అని. ఆమెకి అర్థమవలే, ఆమె దాన్ని తీసుకోకుండా నా ప్రియుడు గొప్పవాడు, నా ప్రియుడు మంచోడు ఆయన తప్ప ఏమి వెళ్ళా. కొంతకాలం అయిన తర్వాత ఆయన ప్రేమ సూచనలు చూసి ఈమె మనసులో ఏం పుట్టిందో తెలుసా? నేను కూడా ప్రేమ సూచనలు చూపాలనుకుంటున్నాను. ఎలా చూపాలనుకుంటుంది? ఆలోచించింది. నా ప్రియుడు ఏం కోరుకున్నాడంటే సువార్త ప్రకటించి మనుషుల్ని మార్చాలని కోరుకున్నాడు. అందుకనే ఏమంటుందో తెలుసా? ప్రియుడా లెమ్ము, తర్వాత రమ్ము. ఈసారి చదవండి, మనకు అర్థమవుతుంది. ఇందాక అర్థం లేదు కదా, ఈసారి చదివితే అది ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. పల్లె సీమలకు వెళ్ళిపోదామురా
అంటే బాగా జ్ఞానము బుర్ర ఉన్న వాళ్ళని కాదు, కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టింది? గ్రామ సీమలకు వెళ్ళిపోదాం, పల్లెలకు పోదాం, వెళ్ళిపోయి అక్కడ నివసింతుము అంటే వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ పావుర స్వరాన్ని వినిపిస్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుందామే. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవుడి మీద చూపాల్సిన ప్రేమ సూచనలు ఏంటో తెలుసా? ఆయన గురించి నలుగురికి ప్రకటించుట, ఆయన వాక్యమును విత్తనములుగా విత్తుట. హల్లెలూయా. విత్తినప్పుడు ద్రాక్ష తోట బయటకు వచ్చింది. ఆ ద్రాక్ష తోట పోత వచ్చిందో లేదో చూద్దాం పదా అంటే సువార్త చేస్తుంది. సువార్త ద్వారా నమ్మిన వ్యక్తుల్ని చర్చిలో పెట్టి పొలంలోకి వచ్చారు. సువార్త చేసింది గ్రామసీమల్లో, ఒప్పుకున్న వాళ్ళు పొలంలోకి వచ్చారు. ఆ పొలంలో ఈ ద్రాక్ష తోట, దానిమ్మ తోట ఇవన్నీ పెరిగినాయి. పోత వచ్చింది. పోత వస్తే సాటిస్ఫై కాదు ప్రియుడు. పోత సరిపోదు ఆయనకి ఏం కావాలి? ఫ్రూట్స్ కావాలి. అందుకని ఏమంటుందంటే పోత వచ్చిందో లేదో చూద్దాం. పోత వచ్చింది కదా, ఇక్కడే నా ప్రేమ సూచన నేను నీకు చూపిస్తాను. ఎక్కడేం చూపిస్తావు? వెయిట్ చేశాడు. ఆ పోత సంఘంలోకి వచ్చిన విశ్వాసులు దేవుని వాక్యం ద్వారా మార్పు చెంది ఆత్మ ఫలము ఫలించడం మొదలుపెట్టారు. వాళ్ళు ఫలించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ రూపం ఏమైపోద్దో తెలుసా? ద్వారబంధమునకు వేలాడదీయబడినవి. ద్వారబంధం అంటే ఏ చెక్కలతో చేస్తారండి? నిలువు చెక్కలో, అడ్డు చెక్కలో. నిలువు చెక్కలో, అడ్డు చెక్కలో. పస్కా బలి జరిగినప్పుడు అది ఎవరికి సూచన? పస్కా బలి యేసుక్రీస్తుకు సూచన. పస్కా బలి జరిగినప్పుడు గుమ్మానికి రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని రాయమన్నాడు. గుమ్మానికి ఎందుకు రాయమన్నాడు? అడ్డు కర్ర, నిలువు కర్ర, చెక్కతో చేయబడిన సిలువ మీద భవిష్యత్తులో యేసుక్రీస్తు రక్తం కాచబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఏం చెప్తుందో తెలుసా? సిలువకు అంటుకట్టి, సిలువ శ్రమలకు అంటుకట్టి, సిలువ త్యాగానికి అంటుకట్టి, సిలువ ఏమి నేర్పిస్తుంది? త్యాగం నేర్పిస్తుంది, దీనత్వం నేర్పిస్తుంది, క్షమించడం నేర్పిస్తుంది, ప్రేమించడం నేర్పిస్తుంది. ఇవన్నీ నేర్చుకుని ఆ ద్వారబంధానికి ఈ పళ్ళు, ఈ ఫ్రూట్స్ ఏం చేయబడ్డాయి? ఆ ద్వారబంధానికి అంటుకట్టబడ్డాయి. అంటే ఎలా తయారు చేసిందంటే ఈమె గ్రామసీమల్లో సువార్త ప్రకటించి, సువార్త విన్న వాళ్ళని, అంగీకరించిన వాళ్ళని చర్చిలో కూర్చోబెట్టి వీళ్ళకి వాక్యము, ఆత్మ, ఆరాధన, దేవుని శక్తి అంతా అందచేసి ఒక తోటలాగా పెంచింది. అది పూత పూస్తే సాటిస్ఫై అయిపోక, సరిపెట్టుకోక ఈ పూత ఫ్రూట్స్గా మారాలని అందుకోసం ప్రయాసపడింది, తపన పడింది, కష్టపడింది, ప్రయాసపడింది. మొత్తానికి ఈ క్రైస్తవులను ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు శ్రమలలో పాలివారయ్యేలా చేసింది. ప్రభు కోసం నిలబడేలాగా, ప్రభు కోసం కోల్పోయేలాగా, ప్రభు కోసం తట్టుకునేలాగా, ప్రభు కోసం భరించేలాగా సిలువకు అంటు కట్టించి తయారు చేస్తే పచ్చివి పండువి. అంటే కొన్ని రోజుల్లో వీళ్ళు కూడా వచ్చారు, పరుగుకు వచ్చారు. వీళ్ళు కూడా రేపు అయిపోతారు. ప్రభు కొరకు సంపూర్ణమైన వ్యక్తులుగా, ప్రభు కొరకు నిజమైన ఫలాలుగా తయారు చేసి, ఇదిగో నా ప్రేమ సూచనలు ఏంటో తెలుసా? ద్వారబంధానికి అంటు కట్టబడిన పచ్చివి ముగ్గినవైన పళ్ళే నేను నీకు ఇచ్చే సూచనలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఏంటో తెలుసా? మన క్లాస్మేట్సో, మన కొలీగ్సో, లేదా మన ఇంట్లో ఉన్నవాళ్ళు, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరిని ప్రభు కొరకు నువ్వు ప్రేమకు సూచనగా చేయడానికి ప్రయత్నించు. ప్రభుని నమ్ముకోని వ్యక్తికి నువ్వు చెప్పు. ఆయన కోసం ఎంతో చెడ్డ మాటలు ప్రభు గురించి ప్రకటన చేస్తున్నారు. ఎన్నో రకాల పాటలు తయారు చేసి క్రిస్టియానిటీ మీద దారుణమైన గందరగోళం చేస్తున్నారు. ఎవడెంత గందరగోళం చేసినా జెండా పట్టుకో, సువార్తకి వెళ్ళిపో. దేవుని స్తోత్రం. జెండా ఏంటి? ప్రేమ జెండా పట్టుకుని సువార్తకి వెళ్ళు. కొంతమందికి ప్రభు గురించి చెప్పు. నామకార్థమైన క్రైస్తవులు నీ ఇంట్లోనో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకో, అంటే అర్థం ఏంటి? తోటే కానీ పోతలేదు. అది తోటే కానీ పోతలేదు. వాళ్ళని బలపరిచి జాగ్రత్తగా వాక్యం చెప్పి పోత పూసేలా చేయి. ఇంకా ప్రభుకి దగ్గరగా చేస్తూ మన ఎక్స్పీరియన్స్లు చెప్పి ప్రభు కోసం త్యాగం చేయడం, ప్రభు కోసం తగ్గించడం నేర్పిస్తుండగా ఆ పోత ఏమవుద్ది? కాయలైపోతాయి. కొత్త వాళ్ళ మీద, నామకార్థమైన వాళ్ళ మీద, సహవాసంలో ఉన్న వాళ్ళ మీద నువ్వు పని చేస్తే ఏ ఫ్రూట్ వచ్చినా అదేంటో తెలుసా? ఎన్నో విజయాలు ప్రభు నీకు ఇచ్చాడు. తన ప్రేమ సూచనలు చూపించాడు.
నీవు కొందరిని మార్చి ఒక్కరినైనా మార్చి నీ ప్రేమ సూచన ఆయనకు చూపదువుగాక. ఆయన కోరుకుంటున్నది అది. పెట్టుకో, లక్ష్యంగా పెట్టుకో, టార్గెట్గా పెట్టుకో. నేను ఒక్కడినైనా ఈ సంవత్సరంలో ఒక్క నిజనునైనా యేసువైపు తిరిగేలా చేస్తాను. ఒక్క నామకార్థ క్రైస్తవునైనా నేను ఆత్మలో బలపడేలా చేస్తాను. ఒక మంచి క్రైస్తవునైనా పరిపూర్ణంగా ఫలించేలా చేస్తాను. ఈ 3 పెట్టుకుని 3 కోణాల్లో నువ్వు ప్రయత్నించు. ఏ కోణంలో సక్సెస్ అయ్యి ఫ్రూట్ కాసినా సరే మన ప్రియుడికి దాన్ని ఇద్దుముగాక. హల్లెలూయా. ఎవరికి అనిపిస్తుంది తెలిసేది? ఆయన్ని ప్రేమించిన వాళ్ళకి. దేవుడు ఎందుకు ఆమెను విందుశాలకు తీసుకుపోయాడు? కారణం, ప్రేమించాడు, ప్రేమ సూచన చెప్పాలనుకున్నాడు, చూపించాలనుకున్నాడు. అంతే. ప్రేమించిన వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటారు. వాళ్ళకి ఏదో ఒక సర్ప్రైజ్, ఏదో ఒక గిఫ్ట్, లేదా ఏదో ఒక అవసరం తీర్చాలనుకుంటారు. అది ప్రేమ సూచన. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమ సూచన ఇస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించేవాడు కూడా ప్రేమ సూచన ఇస్తాడు. హల్లెలూయా. నాకు ఇది తెలియదు, కానీ ఇదంతా నాకు తెలియదు, కానీ నేను మీకు చాలా కాలం క్రితం ఒక దర్శనం చెప్పాను. 2 సార్లు చెప్పాను. చాలా కాలం క్రితం సేవకు వచ్చిన కొత్తలో నాకు వచ్చిన దర్శనం. అప్పుడు చాలా కథలు, సోదులు అవన్నీ చెప్పేవాడిని. జనాలు తెగొచ్చేవారు. ఎందుకంటే మనం అంత వాక్చాతుర్యం ఉంది స్టోరీ చెప్పడంలో. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కథలు చెప్పిన మా వ్యక్తులు కాబట్టి కథలు బాగా చెప్పేవాడిని. జనాలు వచ్చారు. ఒకరోజు కథల గురించి దేవుడు మాట్లాడాడు. నోరు మూసుకుని కూర్చున్నాను. ఆ తర్వాత రోజు నాకు వచ్చిన దర్శనం ఏంటంటే, ఒక కొండ మీద నేను నించున్నాను. చాలా పెద్ద పొలం, గట్లు కట్టేసి చాలా పెద్ద పొలం ఉంది. ఆ పొలంలో పనిచేసే వాళ్ళు 1000 మందో 100 మందో ఉంటారు. వాళ్ళందరూ విత్తనాలు విత్తుకుంటూ వెళ్తుంటే ఆ విత్తనం టక 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 మొక్క అయిపోయి చెట్టు అయిపోయి ఎల్లో కలర్ పువ్వులు దూరం నుంచి కనబడే అంతగా అనమాట. పచ్చ చెట్లకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కాస్తున్నాయి. వీళ్ళు విత్తుకుంటా పోతున్నారు. వెనకాల చెట్లు పెరిగిపోయి పసుపు రంగు పువ్వులు పూస్తా ఉన్నాయి. అయితే నేను అనుకున్నాను, ఎవడతారా ఈ పొలము? విత్తనం విత్తగానే మొక్క అయిపోయి చెట్టు అయిపోయి పువ్వులు పూసేస్తుంది. ఈ పొలం ఎవడదరా అని పక్క చూసేసరికి ఒక దిబ్బలాగా ఉంది. అదే కొండ మీద ఒక ఆయన బుట్ట ఒకటి పట్టుకుని ఆ పొలం ఇంకా చాలా సాడ్గా చూస్తున్నాడు. నేను అడిగాను, పొలం నీదేనా? అవునన్నాడు. అంత పెద్ద పొలం ఉంది, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే అతను ఏం చేశాడో తెలుసా? ఇలా చూశాడు. కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి. ఆ బుట్టని నా వైపు ఇలా తిప్పాడు. బుట్టలో ఒక్క ఫ్రూట్ కూడా లేదు, ఒక్క పండు కూడా లేదు. దేంటని చూస్తే పువ్వులు పూసి రాలిపోతున్నాయి. నేను ఇది చూసి అటు చూడబోతుకి చెట్లకు పువ్వులన్నీ రాలిపోయి ఉన్నాయి. మళ్ళీ కొత్త చెట్లు ఉన్నాయి, వాటికి పువ్వులు పోస్తున్నాయి. మళ్ళీ ఎదర చెట్లు పోస్తున్నాయి. ఈలోపు పువ్వులు రాలిపోతున్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మొక్కలు నాటామా నీళ్లు కట్టామా అని చూస్తున్నారు, కానీ కాస్తున్నాయో లేదో చూడలేదు, విత్తుకుంటా పోతున్నారు. ఈయనేం చూస్తున్నాడు? పువ్వులు కోసుకుంటాడా? ఎవడైనా మామిడి చెట్టు పెట్టుకుని పువ్వులు కోసుకుంటాడా? ఎవడైనా మామిడి పువ్వులు కోసుకోవడానికి పెట్టుకుంటాడు తోట. ఈయనేం చేస్తున్నాడు? ఏదైనా చెట్టు కాస్తే ఈ తట్లో పడేసుకుందాము ఫ్రూట్స్ అని ఈయన చూస్తున్నాడు. కానీ వాళ్ళు ఎవ్వరికీ ఆ ఫీలింగ్ లేదు. దేవుడు చెప్పాడు, విత్తుకుంటా పోతున్నారు, మినిస్ట్రీ చేసుకుంటా పోతున్నారు. అది ఫ్రూట్ఫుల్గా ఉందా లేదా చూడాల. నాకు అది అర్థమైంది. మళ్ళీ ఆయనకు చూస్తే చాలా బాధ ఉండి మళ్ళీ ఆ బుట్ట నా వైపు చూసి, నువ్వైనా ఈ బుట్టలో పళ్ళు నింపుతావా అని అడిగాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక వ్యక్తిని కవ్వించే వాక్యం కానీ, నాకు పేరు తెచ్చుకునే వాక్యం కానీ, లేదా ఈ వారం మంచి ఎంటర్టైన్ చేద్దామని వాక్యం కానీ ఎప్పుడు చెప్పలేదు. నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది జరిగి నాకు తెలిసి ఇది 14 సంవత్సరాలు అయి ఉంటుంది. ఈ 14 సంవత్సరాల్లో నేను రాసిన వాటిలో కానీ, నేను పాడిన పాటలో కానీ, రాసిన పాటలో కానీ, లేదంటే నేను చెప్పిన వాక్యాల్లో కానీ ఊరికినే జనాలు పెరిగి పువ్వులు పూసే ప్రసంగాలు నేను చేయలే. ఒక్కడైనా ఒక మంచి ఫ్రూట్ తయారవదా? ఒక మంచి వ్యక్తి, ఒక మంచి క్రిస్టియానిటీని తయారు చేయాలి. ఎక్కడికన్నా వాకింగ్ చెప్పడానికి వెళ్ళినా నా డ్యూటీ అదే. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు, ఏమండి మా వాళ్ళకి ఇది చెప్పొద్దండి, కంగారు పడతారు, అది ఏం చెప్పు. నేను ఆల్రెడీ ఏం చెప్పాలో ఫిక్స్ అయిపోయి మాట్లాడేశాడు దేవుడు నాతో. అది చెప్పేత నేను ఏమనుకున్నా నాకు అవసరం లేదు. పిలుస్తాడా పిల్లడా అది కాదు. నాకు కావాల్సింది ఏంటంటే ఎప్పటికైనా ఆయన బుట్టను నింపాలి. దేవునికి స్తోత్రం. ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడికి ఫ్రూట్స్ ఇవ్వాలనుకుంటాడు. ఫ్రూట్స్
పళ్ళు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమె ఏం చేసింది? ప్రేమకు సూచన చెప్తానని ఎంత పెద్ద ప్రాసెస్ తీసుకుంది. పల్లెటూళ్ళకి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, సువార్త చేయాలి, మారినోళ్ళని సంఘం పెట్టాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, వాళ్ళకి మంచి వాక్యం చెప్పాలి, వాళ్ళని శ్రమల్లో పాలువారయ్యేలా చేయాలి, యేసుక్రీస్తు పోలికలకు మార్చాలి. అప్పుడు యేసుక్రీస్తుని తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తాడు. చూసావా ఈ ఫ్రూట్స్ అని అతనికి తన ప్రేమ సూచనలు తెలపాలని కోరుకుంటుందంట. మనమందరం కూడా ప్రేమ సూచనలు ప్రభుకి ఇద్దుముగాక. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇంకా సరిపోలేదు. హల్లెలూయా. ఫిక్స్ చేద్దాం మనందరము. ఇది జూన్, 6 నెలల్లో ఈ సంవత్సరం అయిపోద్ది. ఈ 6 నెలల్లో నీకు దగ్గరలో ఉన్న ఒక వీక్ క్రిస్టియన్ గమనించు, వాళ్ళని ఆత్మలో బలపరచు. జెంట్స్ని లేడీస్ని వారిని బలపరచండి, స్ట్రాంగ్ చేయండి, టైం స్పెండ్ చేయండి, వాళ్ళకు వాక్యం చెప్పండి, వాళ్ళని దేవుడికి దగ్గరగా చేయండి. మీకు తెలిసిన ఒక అన్యుడు మీ ఇంట్లో ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, వాక్యం చెప్పడానికి ట్రై చేయండి, దారి తెరవమని అడగండి. దేవుడు దారి తెరుస్తుండగా జాగ్రత్తగా వాక్యాన్ని చెప్పండి. మీకు తెలిసిన కొంచెం పర్లేదు బాగానే అనిపించే క్రిస్టియన్ని ప్రభు కొరకు ఏదైనా సరే విడవగలిగే అనుభవాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ 3 ప్రయత్నాల్లో ఎప్పుడు ఏది సక్సెస్ అయినా సరే అక్కడే మన ప్రేమ సూచన యేసుకు చూపగలం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి, అందుకే పెద్ద సిలువ కట్టించానండి. అది వద్దు ఆయనకి అది కాదు కావాల్సింది. ఇంకొకడు అంటాడు, నాకు యేసయ్య అంటే చాలా ప్రేమ అండి, అందుకే మా చర్చికి మంచి గ్రానైట్ వేయించండి, కాస్ట్లీ 20 లక్షలు పెట్టి గ్రానైట్ వేయించానండి. ఏమన్నా మామూలుగా టైల్స్ మీద మామూలు గచ్చు మీద కూర్చుంటే మాట్లాడ్డా యేసయ్య? మాట్లాడతాడు. తన ప్రేమని ఇలా చూపాలి అనుకుంటున్నాడు. ఒకడు 15 కోట్లు ఇట్టు కట్టామండి మేము, మాకు దేవుడు అంటే ఏంటన్నారు, 15 కోట్లు పెట్టి కట్టాను చర్చ్. నీ 15 కోట్లు చర్చ్ కావాలా యేసయ్యకి? అవసరం ఏం లేదే. మీకు అంతమంది జనం ఉంటే వాళ్ళందరూ ఉండడానికి చర్చి కట్టుకోవచ్చు, కానీ 15 కోట్ల చర్చి ప్లాన్ ఏంటి? అది మనలాంటి చర్చి ఎక్కడా ఉండకూడదు. యేసు ప్రభు గురించి కాదు మ్యాటర్ అక్కడ. మనలాంటి చర్చి ఎక్కడా ఉండకూడదు. 10 కోట్లు పెడతామా, 12 కోట్లు పెడతామా, 15 కోట్లు పెడతామా? యేసు ప్రభుకు కావాల్సింది ఇది కాదు. ఓ 50,000 పెట్టి కోటం పెట్టు, అలాంటి 50,000 పెట్టి అక్కడ కోటలు పెట్టు. ఒకడు మారతాడా? 15 కోట్లు చర్చగా ఆడిది గుడ్డ అవసరం లేదు ఆయనకి. ఆడి మారాడా? అదే ఆయనకి కావాల్సిన సూచన. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి మారతాడు, చూసావా? మార్పు చెంది మంచి ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్ అవుతాడు, ఫలభరితమైన క్రైస్తవుడు అవుతాడు, ఫలవంతమైన క్రైస్తవుడు అవుతాడే. అదే ఆయన కోరుకున్న ప్రేమ సూచన. హల్లెలూయా. అది తెలియక యేసు పేరు యేసుకోటి రాసేవాడు ఒకడు, మోకాళ్ళతో నేలకి మొత్తం రుద్దేసేవాడు ఒకడు. మీరు చేయండి బాబు భక్తి, కానీ యేసయ్య కోరుకున్న ప్రేమ సూచనలు అవి కాదు. యేసయ్య కోరుకున్న ప్రేమ సూచన ఫస్ట్ నువ్వు మంచి ఫ్రూట్ఫుల్గా అవ్వు, తర్వాత నీవు కొంతమందిని ఫ్రూట్ఫుల్గా చేయి. అందుకొరకు ప్రభుని అడుగు, మోకాళ్ళు వేసి ఎంతసేపు అని అడుగు, ప్రభా నీకు నేను ఒక సూచన చూపాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇయ్యి. నీకు సూచన చూపాలనుకుంటున్నాను, ఒక మంచి మెసేజ్, నీకు ఒక వాక్యం చెప్పే అవకాశం వచ్చిందనుకో, నీ టార్గెట్ ఏమవ్వాలో తెలుసా? ఈరోజు అయితే నువ్వు నామకార్థమైనడన్నా పోత పూయాలి, పోత పూసేవాడు కాయ కాయాలి, లేదా కాయ కాసినాడు పండు అన్న అవ్వాలి. ఈ మూడిట్లో ఏదో దానికి సబ్జెక్ట్ ఈ ప్రభు అని అడుగు. నువ్వు చెప్తున్నప్పుడు నీ లక్ష్యం అదైనప్పుడు గురి చూసి వెళ్తుంది వాక్యం, గురి చూసి వెళ్తుంది. అది ఏదో కోణంలో ఆ వ్యక్తిని కదుపుతుంది. ఏదో ఒక రకంగా అది ఎప్పుడో మారచ్చు నీ వాక్యం ద్వారానే. నీవు చెప్పకపోవచ్చు ప్రభుకి ఇది నా సూచనని, కానీ దేవుని యొక్క లిస్టులో అది నీ సూచనగా లిస్టుకి ఎక్కేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దారిలో వీధిలో చేసిన సువార్త ఎన్ని వెళ్ళిపోయి ఉంటాయో, ఓపెన్ మీటింగ్లో మనం చెప్పిన సువార్త వాక్యాలు, ప్రకటించిన సువార్త ఎన్ని ఫ్రూట్స్ దేవుడికి ఇచ్చి ఉండొచ్చు. ఎన్నో సంఘాల్లో మనం చెప్పే వాక్యాలు వాళ్ళని ఫ్రూట్ఫుల్గా మార్చినప్పుడు ఎన్నో ప్రభుకి ప్రేమ సూచనలు మనం ఇచ్చుంటాం. నేనైతే కోరుకుంటున్నాను, మన చెచ్చని పొలంలో ఉన్న ప్రతి ద్రాక్ష చెట్టు చక్కని గుత్తులు కాయాలి, అవి దారబంధాలకి ఏలాడబడాలి, మన ప్రియుడికి ఇచ్చేద్దుముగాక. హల్లెలూయా. అది ఆమె కోరిక, అది ఆ ప్రేమ సూచన. అంటే అది మారిపోయారు జనాలు, మైండ్ మారిపోయింది. దేవుడికి ఏది ప్రేమ సూచనో తెలియట్లేదు, ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలియట్లేదు. బైబిల్ ఎలా చెప్తుందండి, ఒక వ్యక్తి తన దుష్టత్వంలో చచ్చిపోవడం నాకు ఎంత మాత్రం సంతోషం కాదు.
అది నాకు ఎంత మాత్రం ఇష్టం కాదంటే ఆయన్ని మనం ప్రేమిస్తామంటే సూచన ఇవ్వాలి, ఆయన మార్చామంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. అలాంటి పనులు మనము చేయదుముగాక. మూడోదండి, 3 విషయాలే. ఫస్ట్ది, రెస్టారెంట్కి పోయారు, ప్రేమను ధ్వజముగా ఎత్తుట. ప్రేమను ఎలా పోల్చారు? మన ప్రసంగం అంతా ముందు వారం ఏంటి? ప్రేమను దేంతో పోల్చారు? దేంతో పోల్చారు? ద్రాక్షారసం. ఇప్పుడు దేంతో పోల్చారు? మొదటి పాయింట్లో ధ్వజము. రెండోది, ఆ ప్రేమతో ఏం చేశారు? సూచనలు చూపాలి. ప్రేమ సూచనలు చూపితేనే ప్రేమ ఉన్నట్టు. సూచనలు ఏం చూపకుండా కథ చెప్తే ఏం కుదరదు. సో ప్రేమని సూచనలతో పోల్చాడు. ఆ సూచన ఏంటో కూడా మనం చెప్పాం. థర్డ్ది, మూడోది, ఈరోజు ఆఖరిది, పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఆగిపోండి, మళ్ళా చదువుతాను చూడండి. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. కింద లైన్ వదిలేద్దాం. పై లైన్లో ప్రేమ ఎలాంటిదంట? ఎవడన్నా చావుతో పోలుతాడా ప్రేమనే? అసలు పోలిస్తారా? పోల్చరా. కానీ ఈ లవ్ ఎక్కువైపోయింది వీళ్ళిద్దరికే. ఎక్కువైపోయిన వాళ్ళకే అర్థం అవుద్ది. ప్రేమ ఎక్కువైపోయిన వాళ్ళు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా, ఏమే ప్రేమ అంటే ద్రాక్షారసం అనుకున్నాం ఇందాక దాకా, ప్రేమ అంటే పార్టీకి వెళ్ళడం అనుకున్నాం. ఇవన్నిటితో పాటు వీటన్నిటికీ మించి ఒకటి ఉంది. ప్రేమ అంటే మరణమంత బలవంతమైనది. మరణమంత బలమైనది కాదు, ఏమనుంది? బలవంతమైనది. మరణమంత బలవంతమైనది అని ఉంది. ఎందుకు అలా అన్నారంటే, ఇప్పుడు ఒకటిని రోగం పట్టుకుందనుకోండి, వదిలేస్తుంది కొన్ని రోజులకి. ఒకడిని దెయ్యం పట్టుకుందనుకోండి, వదిలేస్తుంది కొన్ని రోజులకి. ఒకడిని మరణం పట్టుకుందనుకోండి, ఏమవుతుంది? వదలదు. ఒక్కసారి మరణం ఒకరిని పట్టుకుంటే అయిపోయింది. అది మరణం అంతా బలవంతమైంది. చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరిని నుంచి లాక్కుపోతుంది. అది బలవంతమైంది. దాని నుంచి ఎవడో తప్పించుకోలేడు. దానికి వేరై ఒక్కసారి అది పట్టుకుంటే దానికి వేరై ఉండలేదు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ప్రేమ ఎలాంటిదంటే మరణం అంత బలవంతమైంది. ఒక్కసారి మన ఇద్దరు కనెక్ట్ అయ్యాం, ఇక మన ఇద్దరిని ఎవడో వేరు చేయలేడు. హల్లెలూయా. అందుకే పౌలు రోమపత్రికలు ఏమంటాడో తెలుసా? నీకు నాకు మధ్య ఉన్న ప్రేమ నుంచి ఎవరు వేరు చేస్తారు ప్రభా? ఎత్తైనా, లోతైనా, కరువైనా, ఖడ్గమైన ఏదైనా నువ్వు నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేదు. హల్లెలూయా. ఈ రోమ ఎలా కనెక్ట్ అయిపోతుందంటే నాకు తెలీదు. ఈ పరమగీతానికి ఎంత పెద్ద రిలేషన్ ఉంది చూడండి. ఒక నిజంగా ప్రేమించే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఏది కరువైన, ఖడ్గమైన, మరణమైన, జీవమైన ఏది వేరు చేయలేదని ఎందుకంటున్నాడంటే, ఒకడిని చావు పట్టుకుంటే ఎలాగూ వదలదో అలాగ నిజమైన ప్రేమ పట్టుకుంటే అది వదలదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య నన్ను పట్టుకున్నాడు 2005, 2020, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా నేను ఒక అడుగు వదిలి ఉండొచ్చు, కానీ ఆయన వదల్లా. ఎందుకంటే ఆయన అంత ప్రేమించాడు. ఇప్పుడు కొంతకాలానికి నేను అంత ప్రేమించడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎవడైనా ఇక్కడ గన్నబెట్టి, రే యేసు ప్రభుని వదిలేపోతే చంపేస్తున్నట్టు ఇంకో డైలాగ్ వేయకుండా అర్జెంటుగా చంపే నన్ను. ఇంకో డైలాగ్ వద్దు. ఏం చేయను? యేసు ప్రభుని వదిలేసి నేను ఏం చేయను? యేసు ప్రభుని వదిలేసి నేను ఏం చేయను నాకు తెలీదు. ఏం చేయాలో నాకు తెలీదు. ప్రభువుని వదిలేసి మనం చేయడానికి ఏమీ లేదు. ఇక అది ఎప్పుడు అనిపిస్తుంది? డీప్ లవ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎలాంటి లవ్లో ఉన్నారు వీళ్ళు? మనం చూస్తున్నాం కదా. 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక ఇంట్లో ఉంటే బాగుంది, ఒక ఇంట్లో బాగుంటే బాగుంది, అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చి ఇక వాళ్ళు రియలైజేషన్కి వచ్చారు, ప్రేమ సామాన్యమైనది కాదు. మరణం ఎలాగైతే ఒక వ్యక్తిని పట్టుకుందంటే బలవంతంగా అందులోంచి వదలకుండా అతడు మరణం బానిసలో ఎలాగైపోతాడో, ఈ నిజమైన ప్రేమలో ఉంటే ఆ వ్యక్తి ఆ ప్రేమలోంచి ఎప్పటికీ బయటకు రాడు. హల్లెలూయా. అంత ప్రేమ యేసు మన మీద చూపిస్తున్నాడు, మనం యేసు మీద చూపుతాముగాక. ఈ మాట చెప్పగలం, యేసయ్యా నాకు నీ మీద ఉన్న ప్రేమ మరణమంత బలవంతమైనది అన్నావు అనుకో, మరుసటి రోజు నువ్వు బాగా ప్లాన్ చేసుకుని సక్సెస్ అవుద్ది అనుకుంటా, టాప్ అని పోయింది. ఇప్పుడు చూస్తాడనమాట, ఈడేం చేస్తాడు చూద్దాం. ఎందుకు ప్రభు ఎలా చేసావు?
నీకు నాకు మాటలు లేవు 2 రోజులు. అప్పుడు వేసే అంటాడు, మరి ఇందాక ఏమన్నావమ్మా, చావంత బలమైంది, బ్రేక్ లేదు. మనం మొన్న వారం చెప్పుకున్నాం, ఈ లోకంలో ఏం జరిగినా అది నీకు యేసుక్రీస్తుకి మధ్యన ఉన్న సంబంధం మీద ప్రభావం చూపకూడదు. ఒకవేళ నష్టం జరిగితే ఇంకా దగ్గర అయిపోవాలి. ఏసే నష్టం వచ్చింది నువ్వే పోడ్చాలి. మరి ఎవరున్నారు మనకి? ఇంకా మంచి మేలు జరిగిందంటే మళ్ళీ ప్రభు దగ్గర పారిపోవాలి. ఎంత మేలు చేసే ప్రభు. ఇప్పుడు ఏంటో తెలుసా, మేలు జరిగితే యేసు ప్రభుని మర్చిపోతారు, కీడు జరిగిందంటే యేసు ప్రభు మీద కోపడతారు. ఇదేం క్రిస్టియానిటీరా? ప్రేమ లేదు. మేలు జరిగితే మర్చిపోతున్నాం, కీడు జరిగితే దూషిస్తున్నాం, లేదా ప్రభు మీద నింద మోపుతున్నాం. ఎప్పుడు నువ్వు అంతే, ప్రభు నిన్ను నమ్మినోడికి ఎప్పుడు కష్టాలు. ఆ రోజు యోబు దగ్గర నుంచి మొదలెడతాడు స్టోరీ. యోబు దగ్గర నుంచి ఇదే కదా నువ్వు చేసావు అని మొదలెడతాం. కాదు, నీకు ఆయనకి మధ్యన ఉన్న బంధం మీద ఈ లోకంలో జరిగిన ఏ విషయం కూడా ప్రభావం చూపకూడదు. అప్పుడు మాత్రమే ఆ ప్రేమ మరణమంత బలవంతమైనది అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 2, ఎందుకు మరణంతో పోల్చారు అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి చచ్చిపోయినప్పుడు తన ముందున్న వారు అందరి దగ్గర నుంచి దూరం అయిపోతాడు, వేరైపోతాడు. మరణం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని వేరు చేసేస్తుంది. అందుకే అపోస్తుడైన పేతురు మేడగది మీద నుంచి ఏమన్నాడంటే, మీకు నిజంగా రక్షణ కావాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి. హల్లెలూయా. వేరు చేసేస్తుంది మరణం. మరణం అంత బలమైందంటే అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి ఎన్నో రకాల పాపాల్లో ఉండుండొచ్చు, ఎన్నో రకాల తప్పిదాల్లో ఉండొచ్చు. యేసు మీద ప్రేమ కలిగితే వాటన్నిటి నుంచి వదిలేస్తాడు నెమ్మదిగా. ఒకటి పోద్ది వాళ్ళలోంచి, ఒకటే కోల్పోతాడు దానిలోంచి. అందుకు బైబిల్ ఎలా చెప్తుంది, మీరు యేసుక్రీస్తుతో పాటు మృతి పొందిన వారైతే పాపములో మీరిక జీవించరు. హల్లెలూయా. అంటే యేసుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, అది మరణం అంత బలవంతమైంది. యేసును నువ్వు ప్రేమిస్తే లోకంలో చచ్చిపోతావు, లోకంతో నువ్వు ఉండవు, లోకంతో వేరైపోతావు. ప్రసాద్ అని ఇప్పుడు మా ఊళ్ళోనే ఉంటాడు, వైజాగ్లో ఉన్నప్పుడు ఆడొక అమ్మాయిని ప్రేమించాడు. ఆ ప్రేమ పెటాకులు అయిపోయింది అనుకోండి. నేను చెప్పాను కూడా స్టోరీ మీకు, కానీ ఈ స్టోరీ చెప్పలే. వీడు మంచి ఫ్రెండ్స్తో ఉండేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఈడ అమ్మాయిని ప్రేమించిన తర్వాత గదిలో 2 గంటలకు ఎవడన్నా వాష్రూమ్కి లేచి ఆ దుప్పళ్ళు అయితే చెప్పు బంగారం మాట్లాడుతున్నాడు లోపల. దుప్పళ్ళ లోపల ఫోన్ ఆడు మళ్ళీ కప్పేసుకుని. 5 గంటలకు ఎవడన్నా దుప్పళ్ళు లాగితే 5 గంటలకు కూడా ఫోను. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తే ఈడు పడుకోవడం 1 గంట. ఈలోపు అరే బీచ్కి వెళ్తారా అంటే, నేను రాను నాకు బాగోలేదు కాదు. వీళ్ళు పోతే ఇటు ఫోన్ మాట్లాడుకోవచ్చు. వీళ్ళందరూ కూర్చొని జోకులు వేసుకుంటే ఆ మూలను కూర్చుని చెప్పు పక్కనడు కూడా కనపడకుండా. ఎందుకు వేరైపోయాడు. మనం యేసుని ప్రేమించినప్పుడు వీళ్ళతో ఉండం, వేరైపోతాం. తాగుబోతోళ్ళతో, ఆ చెడ్డ ఫ్రెండ్స్తో ఉండం. నేను 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్ యేసుతో నాకు తెలీదు. ప్రభువే నాకు కావాలని కోరుకోవడం, అది లవ్ అని నాకు తెలీదు. భక్తి అనుకుంటాం కదా. వీళ్ళందరూ పోండ్రా నాకు వద్దురా మీరు. ఒరే నువ్వు ఏట్రా 12 సంవత్సరాల స్నేహరా, యేసు ప్రభు దగ్గరికి ఎప్పటి నుంచి వెళ్తున్నారా? నిన్న మొన్న వెళ్తున్నారా? నాకు వద్దు పోరా, అంతే. వద్దు పోరా. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, వాళ్ళు నాకు అవసరమే పడలా. అరే నేను మంచి ఫ్రెండ్స్ని కోల్పోయాను, అసలు నాకు ఆ థాటే రాలేదు. ఎందుకంటే ఆయన్ను నేను ప్రేమించేవాడు వేరైపోతాడు, చచ్చిపోతాడు. దేవుడికి ఇష్టం లేని వాటి విషయాల్లో వాడు చచ్చిపోతాడు. మనందరం అలా చచ్చిపోదుము గాక. ఆయనకి ఇష్టం లేని దాని విషయంలో చచ్చిపోతారు. అందుకే ప్రేమ ఎంత బలమైంది, చావంత బలమైంది. ఆ వ్యక్తి ప్రభువుని ప్రేమించాడా, ఆటోమేటిక్గా కొన్ని చర్చిల్లో అంటారు, ఏమండి మా వాళ్ళు ఎంత చెప్పినా వాక్యం ఆజ్ఞలకు లోపట్లేదు. నేను అంటాను వాళ్ళతో, ముందు యేసును ప్రేమించేలా చేయండి. యేసుతో ఒక మంచి రిలేషన్ ఏర్పాటు చేయండి. యేసుతో వాళ్ళు మాట్లాడేలాగా, వాళ్ళతో యేసు మాట్లాడేలాగా వాళ్ళని ప్రేరేపించండి. ఎప్పుడైతే ఆ బంధం కలిసిందో, ప్రభు ఎలా అంటాడు ఏమన్నా తెలుసా, నన్ను ప్రేమించుటంటే నా ఆజ్ఞలు పాటించుటే. అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు ప్రేమించడం అంటే ఏంటో తెలుసా, నీకు తెలియకుండా ఆజ్ఞలు పాటించేస్తావు. నువ్వు ప్రేమిస్తే ఆజ్ఞలు పాటిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే టైంకి చర్చికి రమ్మని ఎవడికి చెప్పక్కర్లా, ఇష్టం మనం వచ్చేసాం. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఈ లోకంలో ఎవడేదో సినిమాలు తీసాడేదో నీకు చూడాలనిపించదు.
నీకు మనసుకు నచ్చదు. ఎందుకు నచ్చదు? నువ్వు అది చూసిన తర్వాత మనశ్శాంతి ఉండదు. నేను హ్యాపీ అనే మూవీకి వెళ్ళాను, అది నా ఆఖరి సినిమా. అప్పటికి మానేశాను, నేను ఫ్రెండ్స్ని తగ్గించేశాను, వాళ్ళు మాత్రం బలాద పెట్టేశారు, నేను రావాలి రావాలి రావాలి. వెళ్ళాను, సినిమా థియేటర్లో కూర్చున్నాను. ఫస్ట్ నుంచి చివరి దాకా వీళ్ళు నవ్వుకుంటున్నారు, నాకు ఒక్క జోకు నచ్చలా. ఆ సినిమా నచ్చలేదు, మనశ్శాంతి లేదు నాకు. ఏంటంటే నా ప్రభువుని బయట వదిలేశాను, నా ఫీలింగ్. నేను ఆయన్ని బయట వదిలేసి లోపలికి వచ్చేసానంటే ఆయన నా గురించి వెయిట్ చేస్తాడు. నేను ఎలాంటి ప్లేస్లో ఉన్నానంటే, ఈ జోకులు, ఈ కేకలు, ఈ నవ్వులు, ఇలాంటి ప్లేస్లో ఉన్నానంటే నాకు మనశ్శాంతి లేదు. కూర్చున్నాను, ఇటు తిరుగుతున్నాను, అటు తిరుగుతున్నాను. ఎప్పుడు సినిమా అయిపోతారు? సినిమా అయిపోయింది. పెన్ను తీసుకుని అక్కడ అప్పట్లో బోర్డు ఇలాగుండి, బోర్డు జారేసేవారు, సినిమా పోస్టర్ వేసి థియేటర్ బయట. ఆ హ్యాపీ పైన UN అని రాసి వచ్చేసాను. ఈ రోజుకి సినిమాలు కూడా నా జీవితంలోకి రాలేదు, దేవుని స్తోత్రం. ఎంజాయ్ చేయలేకపో, అన్హ్యాపీ. నాకు హ్యాపీ కాదు అది, నాకు అన్హ్యాపీ రాసి పక్కన పడేసాను. నాకు ఎంత సంతోషం ఉందో ఆ రోజు నుంచి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం యేసును ప్రేమించేటప్పుడు లోకాన్ని ప్రేమించలేం, దాన్ని ఎంజాయ్ చేయలేం, దాంట్లో హ్యాపీగా ఉండలేం. ప్రభు బాధపడతాడేమో అనిపించేస్తుంది, ప్రభుతో ఉండాలనిపిస్తుంది. అందుకే నన్ను ప్రేమించుటంటే నా ఆజ్ఞలు పాటించుటే. నువ్వు ప్రేమించడం మొదలుపెట్టు, నీకు తెలియకుండానే అనేక ఆజ్ఞలు పాటించుకుంటూ పోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం మరణమంత బలమైంది. ఎందుకో తెలుసా? ఈ లోకం విషయంలో చచ్చిపోతాం, క్రీస్తుతో పాటు చచ్చిపోతాం, మూల పాఠాల విషయంలో చచ్చిపోతాం. నెంబర్ 3, మరణంతో ఎందుకు పోల్చారో తెలుసా? మరణం అంటే ఏంటంటే, ఓ వ్యక్తి చచ్చిపోయాడు, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు చెప్పు? చెడ్డోడు చచ్చిపోయాడు ఏమవుతాడు? పాతాళానికి పోయాడు. మంచోడు చచ్చిపోయాడు ఏమవుతాడు? పరదేశకు పోయాడు. ఓకే, అంటే మీరు ఏం చెప్తున్నారంటే, సింపుల్గా చచ్చిపోవడం అంటే అర్థం ఏంటంటే, ఈ లోకాన్ని వదిలేసి ఇంకో లోకంలో బ్రతకడం, అంతేనా? ఈ లోకాన్ని వదిలేసి ఇంకో లోకంలో బ్రతకడమే చచ్చిపోవడం. ప్రేమ మరణమంత బలమైంది. ఎందుకో తెలుసా? యేసును ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఈ లోకంలో చచ్చిపోయి ఆయన లోకంలో బతుకుతాం. ఇంకా అదే లోకం. నేను ఇందాక చెప్పాను కదా, వాడు అదే ఫోనిక అత్తమాను ఫోన్లు మాట్లాడుకుంటా, ఊహించుకుంటా, అమ్మాయి బొమ్మలు గీసుకుంటా, అమ్మాయి ఫోటోలు చూసుకుంటా, ఆడి లోకం మారిపోయింది. వీడు మన లోకంలో లేడురా. ప్రేమ అంటే మరణం అంటే ఇంకొక లోకంలో బ్రతకడం, యేసుతో పాటు ఇంకొక లోకంలో బ్రతకడం. అక్షయ్ బాగా చిన్నప్పుడు నన్ను అడిగాడు, ఏమనంటే, నాన్న పరలోకంలో ఏముంటుంది అని అడిగాడు. పరలోకంలో ఆరాధన ఉంటుందిరా అన్నాను. ఇంకా ఏముంటుంది అని అడిగాడు. ఇంకా ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. ఇంకా ఏముంటుంది నాన్న? ఆరాధన ఉంటుంది అక్కడ అన్నాడు. ఆరాధన ఉంటుందా? చిన్నోడు బాగాడు. నేను అన్నాను ఆడితో, కొంచెం పెద్దోడు అయిన తర్వాత యేసయ్యని ప్రేమించినప్పుడు ఆరాధన అంటే ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే ఆలోచించు, మామూలుగా పరలోకం వెళ్తావు, ఏముందో? పొద్దున్న లేచి పాటలు పాడాలి, మధ్యాహ్నం సాయంత్రం ఇక చీకట్లేదు కదా, అప్పుడు తర్వాత పాటలు, ఆరాధన. ఏముంది అందులో? ఇంకా ఏముంది అందులో? ఏం లేదు. నీకు తెలిసినోడు ఎవరో మన లైఫ్లో జరిగి ఉండొచ్చు, లేదా మన తెలిసినోడు ఎవరి జీవితంలో జరిగి ఉండొచ్చు. ఆడు మంచి ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు అలా చూసుకున్నప్పుడు ఏంటంటే, నిన్ను చూస్తా బతికేచ్చే అంటాడు. ఆమె అంటదే, ఆయనతో ఉంటే అంటాడు. తల్లిదండ్రులు అంటారు, ఆడు నిన్ను ఎలా పోషిస్తాడమ్మా, ఆడి దగ్గర ఏముంది, నీకో పలానా సంబంధం తన ఆస్తి. ఆమె ఏమంటుందో తెలుసా? అతనితో ఉంటే చాలు, గెంజితోనైనా బతుకుతాను. పెళ్ళి అయిన తర్వాత మ్యాటర్ వేరు, అది పక్కనట్టు, నేను దాని గురించి చెప్పట్లేదు, ప్రేమ కోసం చెప్తున్నాను. నేను ప్రేమలో ఏమంటుందో తెలుసా? నేను గెంజితో అన్నా బతుకుతాను, నేను 1-2 బట్టలు ఉంటే చాలు, ఇది ఉతుక్కుని అది ఉతుక్కుని బతుకుతానమ్మా, నాకు అతను ఉంటే చాలు. ఈడేమంటాడు తెలుసా? నిన్ను చూస్తా బతికేస్తాను, నాకు ఇంకేమొద్దు అంటాడు. ప్రేమ అంటే అంతే. ప్రేమ ఉన్నప్పుడు చూస్తే చాలు. పరలోకం ఎవరు వెళ్తారో తెలుసా? దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు వెళ్తారు. హల్లెలూయా. వాళ్ళ మనసులో ఏముంటుందో తెలుసా? వాళ్ళ మనసులో ఏముంటుందో చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు
ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి పరలోకంలో? ఆయన దాసులు ఆయన్ని సేవించచ్చు. ఏం కావాలి? ఏమైనా తింటావా, తాగుతావా, ఏంటి ప్రభా, ఇసరాలా, గాలి కావాలా, కోడ ఉండి ఆయన్ని సేవించచ్చు. ఆయన ముఖ దర్శనం చేస్తారట. ఇంకేం వద్దు వాళ్ళకి, ఇంకేం వద్దు వాళ్ళకి. ఆయన్ని చూస్తూ ఉంటే ఎంత సంతోషమో ప్రేమించినోడికే తెలుస్తుంది. అది ప్రేమించినోడికి రాత్రులు అమ్మలేసి మనల్ని చూసి ఇలాగా ముద్దు పెట్టుకుని పోద్ది. ఎందుకు? అది అంతే. వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళని చూస్తే చాలు. ప్రేమ అలాగే ఉంటుంది, చూస్తే చాలు. అందుకే భక్తులు ఏం చేస్తారంటే, ఏం చేస్తారయ్యా పరలోకంలో అంటే, మేము పాట పాడడమే కాదు, ఆయన్ని సేవించచ్చు, ఆయన ముఖ దర్శనం చేయదుము. హల్లెలూయా. ఇంకా మాకేమొద్దు. అందుకే భక్తులు ఇలా రాస్తాడు, ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ఇంకేమొద్దంట. ఎవరు చెప్పగలరన్నమాట? ప్రేమించిన వాళ్ళు చెప్పగలరు. ఇంక ప్రేమ లేనివాడు అనుకోకుండా పరలోకం పోయాడు అనుకోండి, ఆడికి మహాబోరు కూడా దగ్గర అనుకోకుండా వెళ్ళాడు అనుకో, ఆడి ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత అంటాడు, ప్రభా నన్ను నరకానికి పంపించేయి, ఇక్కడ అంతా ఒకేలాగా ఉంది, అక్కడైతే అమ్మ అని అరచ్చు, నాన్న అని అరచ్చు, బాబోయ్ అని అరచ్చు, రకరకాల కేకలు పెట్టచ్చు. అక్కడ కూడా మన చుట్టాలు పట్టాలు అందరూ కూడా రే ఎడచ్చు, రే ఎడచ్చు. ఇక్కడ అంతా పాట తప్పేమి లేదు. యేసుని ప్రేమించేవాడే పరలోకంలో ఉండగలడు. హల్లెలూయా. అందుకే వాళ్ళనే తీసుకెళ్తాడు, వాళ్ళనే తీసుకెళ్తాడు. ఆయన్ని ప్రేమించేవాడికి ఇక ముఖ దర్శనం. ఇప్పుడు 2:30 అయిపోతుందని ఆరాధన క్లోజ్ చేసుకోవాలనిపిస్తుంది. అదే ఆ గొడవ లేదనుకోండి, కూర్చొని ఇప్పుడు కాళ్ళు నొప్పులు రావు అని ప్రభు నీకు ఒక వరం ఇచ్చాడు అనుకోండి, ఆరాధన ఆగుద్దేమండి. ఏంటది? ఆగదు. ప్రేమించినాడికి, ప్రేమించలేనోడికి కాళ్ళు నొప్పులు ఆగిపోతే సరిపోదా? గొంతు, కళ్ళు, కూర్చోవద్దా, బయటికి వెళ్ళొద్దా, ఎన్ని పనులు ఉన్నాయి, ఆడు అక్కడే ఉంటాడు. ఆడు ఈడు మాత్రమే ఆరాధించుకుంటా పరలోకం పోయి నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఎలా రాస్తారు తెలిసి ఈ పాటలో? కేవలం దేవుణ్ణి ప్రేమించిన వారి నుంచే అలాంటి లిరిక్స్ వస్తాయి. ఎంత అద్భుతమైన మాట. నువ్వు నాకు ఏదన్నా ఇస్తే ఆనందం కాదు, నేను నిన్ను స్తుతిస్తే చాలు, నిన్ను స్తుతించి ఆనందింతును, నా చింతలు మర్చిపోతాను. వీళ్ళే పరలోకం వెళ్ళి వీళ్ళందరికీ ట్రూపులు ఉంటాయి. వీళ్ళు ట్రూపులు వేసుకుంటారు, పాటలు వేసుకుంటారు వీళ్ళకి అంత ఆనందం. అందుకనే బైబిల్లో మాట ఉంటుంది, వారు సియోనుకు వెళ్ళినప్పుడు పాటలు పాడుచు లోపలికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. సంతోషం, నేను నా ప్రభువుని చేరుకున్నాను, నా లైఫ్ టైం అచీవ్మెంట్ని నేను చేరుకున్నాను, నాకు చాలు అనుకుంటారు. ఇది మరణమంతా బలమైందని ఎందుకన్నాడంటే, మరణం పట్టుకుందా వదలదు. మరణం అది చచ్చిపోతుంది, వేరైపోతుంది, వేరు చేసేస్తుంది మరణం. అలాగ లోకం నుంచి వేరు చేస్తుంది. మరణం కొత్త లోకంలోకి మనం తీసుకొద్ది. యేసు అనే కొత్త లోకంలో మనం ఉన్నాం, కొత్త ఊహల్లో మనం ఉన్నాం, కొత్త ప్రేమలో మనం ఉన్నాం. ఇక ఎవరు ఏం చెప్పినా నువ్వు ఏం చెప్పు, నాకు యేసే కావాలి. అక్కడి నుంచి కొత్త లోకంలోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. కింద ఒక లైన్ ఉంది, ఏంటది? ఇందాక తర్వాత చూద్దాం నేను వదిలేసాం. ఏంటది? ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. అది మనకు అలా అర్థమవుదు. దాని ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందో తెలుసా? ప్రేమ మరణమంత బలమైనది, దాని వలన వచ్చు ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ మరణమంత బలమైనది, దాని వలన వచ్చు ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఏంటండి ప్రేమ వల్ల ఈర్ష్య రావడం ఏంటి? అది పాతాళమంత కఠోరం ఏంటి? ఇందాక ప్రేమను దేంతో పోల్చాడు? మరణంతో. ఇప్పుడు దానివల్ల వచ్చే ఈర్ష్యను దేంతో పోలుతున్నాడు? పాతాళంతో పోలుస్తున్నాడు. ఏం పోలికలు రా బాబు అనిపిస్తుంది. ఎందుకు అలా పోల్చాడో చెప్పనా? పాతాళం ఎక్కడుంది? అది భూమి యొక్క క్రింది భాగాల్లో లోతుగా ఉంది, లోతుగా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తుంటే, నార్మల్ లవ్ కోసం నేను చెప్పట్లేదు, ఏ లవ్ కోసం చెప్తున్నాను, పైన మరణమంతా బలమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు, చాలా ఎక్కువ ఇష్టం కలిగి ఉన్నప్పుడు, ఈ వ్యక్తిని ప్రేమించడం వలన ఈ వ్యక్తి ఇంకొకరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నాడు అనుకోండి, మాట్లాడుతున్నప్పుడు బాధ కలుగుద్దే. ఎంత లోతుగా కలుగుతుందో తెలుసా? హృదయ లోతుల్లోంచి కలుగుతుంది. పాతాళం లోతులో ఉంది.
పాతాళ లోతు ఉంది, లోపలికి తగులుతుంది దెబ్బ. అందుకనే అస్తమానం ఎత్తుంటారు, వాళ్ళతో మాట్లాడుకోలే, ఏమి వదిలేశాను కదే, అలాగేలే పోలే ఆ విషయం ఎత్తనం ఆడదు. మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత ఏదైనా మాటలో ఎవరితో మాట్లాడతారో మీకు ఉంటారులేండి బోడి మంది మాట్లాడుకోవడానికి. ఈడనుకుంటాడు అస్తమానం ఎందుకు ఎత్తుతున్నావే, అస్తమానం ఎందుకు ఎత్తుతుందో తెలుసా, లోతుగా తగిలింది దెబ్బ, లోతుగా తగిలింది దెబ్బ. ఇప్పుడు కొట్టుకుపోయిందండి పైన, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, కుట్లు ఏమంటే వేస్తాడా, అవసరం లేదు. దెబ్బ లోతుకి వెళ్ళిపోతే కుట్లు వేయాలి, అంత పెద్ద ట్రీట్మెంట్ చేయాలి. దెబ్బ లోతుగా, పాతాళమంత లోతు, దాని వలన కలుగు ఈర్ష్య పాతాళమంత లోతైనది. దాని వలన కలుగు అసూయ ఎంతట, పాతాళమంత లోతైంది. మర్చిపోలేరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు కదా, 10 ఆజ్ఞల్లో ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే, నేను నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, మరి ఏ విగ్రహాన్నైనా నా కోసం చేయకూడదు అన్నాడు. పైన చెప్తున్నాడు, కింద ఏం చేశారు వీళ్ళు, బంగారు దోణ చేసుకుని యెహోవా ఇదే అన్నారు. దేవుడు అక్కడ పనిష్మెంట్ ఇచ్చాడు, అయిపోయిన తర్వాత ఎంత కాలమైనా సరే వీరు అరణ్యములో నాకు ఎదురు తిరిగితే, వీరు బంగారు దూడను చేసుకున్నారు, నాకు అవిధేయులవుతారు. వదిలేయచ్చు కదా ప్రభువా, నువ్వు వదిలేయచ్చు కదా. కీర్తనాకారుడు పాట రాసినప్పుడు ఎప్పుడు అరణ్యంలో మ్యాటరో, ఎప్పుడు కీర్తనాకారుడు రాసిన మ్యాటరో, ఎప్పుడు తర్వాత ప్రవక్తలు రాసిన, అందులో కూడా ఇదే మ్యాటర్. అరణ్యంలో వారు ఎదురు తిరిగారు, అరణ్యంలో వారు దేవుణ్ణి కాదన్నారు. ఎందుకు ప్రభువా అంటే, ఫస్ట్ వచనం ఏంటి, నేను నీ దేవుడైన యెహోవాను, రోషము కలిగిన దేవుణ్ణి. దాని ఒరిజినల్ తర్జుమా ఏంటో తెలుసా, రోమన్ క్యాథలిక్ బైబిల్లో బాగుంటుంది, తర్జుమా కరెక్ట్గా చేశారు. యెహోవానగు నేను అసూయ కలిగిన దేవుణ్ణి. ఇంగ్లీష్లో ఐ యామ్ జెలస్ గాడ్ అని ఉంటుంది. జెలస్ గాడ్. ఎందుకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్నే ప్రేమించాలా. నన్ను తక్కువ ప్రేమించినా పర్లా, నన్ను పట్టించుకోకపోయినా పర్లా, నువ్వు ఇంకొకరు మాత్రం ప్రేమించకూడదు. అది సబ్జెక్ట్ అక్కడ. అందుకని వాళ్ళు అరణ్యంలో చేసిన తర్వాత వదలడే ప్రభు, ఎందుకు వదలడు, ఈర్ష్య. ప్రేమ మరణమంత బలమైంది, దాని వలన కలుగు ఈర్ష్య పాతాళమంత లోతైంది. అందుకే వదలరు. ఎందుకంటే పెళ్ళైన 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా క్లాస్మేట్ ఎవరో వచ్చింది అతని దగ్గరికి, మాట్లాడి హ్యాపీగా నవ్వుతూ, క్లాస్మేట్స్ అంటే ఒరే అనుకుంటాం కాబట్టి ఆ పరిచయం మీద నవ్వుతూ మాట్లాడితే, అప్పుడు దాకా భార్య హ్యాపీగానే ఉంది, ఈమె వెళ్ళిపోయింది, అక్కడి నుంచి మొహం బాగాలేదు. మనకు అర్థమవుతుంది మ్యాటర్. ఏమైందంటే ఆరోగ్యం బాగాలేదా, లేదు బాగానే ఉంది. మీ అమ్మగారు గుర్తొస్తున్నారా, లేదు. ఏంటి సమస్య, ఏమీ లేదు. మనకు తెలియదు విషయం ఇంతకే, ఏం జరిగిందో మనకు తెలియదు. అయిపోయిందా విషయం తెలుసుకున్న తర్వాత మరలా 5-6 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి అనుకోకుండా మళ్ళీ మీ ఇంటికి వచ్చిందంటే, మళ్ళీ సేమ్ ఎక్స్ప్రెషన్ వచ్చిందా. ఇది 5 సంవత్సరాలు అయిపోయినా ఎందుకు చెప్పాలి, ఈర్ష్య పాతాళమంత లోతైనది. అది పాతాళమంత లోతైంది. ఈడన్నంతే. వీడిప్పుడు ఎవడో ఫ్రెండ్ హాయ్ పెట్టాడు భార్యకి, చూసి వీడెందుకు హాయ్ పెట్టాడు, ఏమంటే ఫ్రెండ్ అండి, మామూలుగా నెంబర్ ఇచ్చావును, హాయ్ పెట్టాడు, అయిపోయింది. అక్కడి నుంచి ఈడు ఎంత దూరం ఆలోచిస్తారంటే, హాయ్ అందే, రేపు బాయ్ చెప్తారు, తర్వాత తిన్నావా అంటాడు, ఉన్నావా అంటాడు, ఎలా ఉన్నావు అంటాడు. అక్కడి నుంచి మాటలు పెరిగి వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు. అంత దూరం ఆలోచి ఈ హాయికే అంత దూరం జరిగితే ఎంత గొడవ పెడతాడు. ఏమంటది, ఎందుకంటే దీనికి అంత పెద్ద మ్యాటర్ చేస్తున్నారు. ఈడికేటో తెలుసా, ఈడికి ఈర్ష్య ఎక్కడుంది చెప్పు, పాతాళం అంత లోతుగా తగిలింది. అందుకని ఈడేం చేస్తాడో తెలుసా, పెద్ద కొండంత గొడవ పెడతాడు. గొడవ అయిపోద్ది. కారణం అదే, ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు దాని వలన వచ్చే ఈర్ష్య పాతాళమంత లోతుగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోక మా ఆయన ఇలాగనేసాడు అలాగనేసాడు, చూస్తే గొడవ అయిపోద్ది, నవ్వితే గొడవ అయిపోద్ది. అరే అది కాదు, అనుమానించే వాళ్ళ గురించి ఉంటారు, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, అది వేరే సబ్జెక్టు. కానీ ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈర్ష్య పాతాళమంత లోతుగా ఉంటుంది. నెంబర్ 2, ఈర్ష్య పాతాళమంత లోతుగాని ఎందుకు పోల్చాడంటే, ఒకసారి ఒక బ్రదరు మీటింగ్ వెళ్ళినప్పుడు బ్రదర్ నాతో మాట్లాడుతూ, మా వైఫ్కి చెప్పండి, ఆమె చాలా ప్రతిదానికి అనుమానంతో ఇబ్బంది పెడుతుంది అంటే, నేను అన్నాను, ఏమంటే ప్రేమ ఎక్కువ ఉంటే అలాగ ఉంటుందండి అని.
ప్రేమ ఎక్కువ కాదండి బాబు, నేను చెప్పేది ఏనండి అంటే నేను ఆవిడ పిలిచాను. ఏంటండి బాబు అంటే ఏం లేదండి. అతను అన్నాడు, ఏ చెప్పు, ప్రతిదానికి గొడవ అండి, ఎవరితోన్నా ఇలా క్లోజ్గా ఉంటే చాలండి. నేను అన్న, మరి క్లోజ్గా ఉంటే అనిపిస్తుంది కదండి అంటే అతను ఏమన్నాడు తెలుసా, ఏమండి కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నామండి, దాంతో క్లోజ్గా ఉంటే మాట్లాడలేదండి నాతో అన్నాడు. కుక్క పిల్లతో క్లోజ్గా ఉంటే నువ్వు దాంతోనే ఉంటూ నా దగ్గర రాకంటుంది మా ఆవిడ, నాతో మాట్లాడుకో అంటుంది అంటే నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు నాకు అర్థం అలా. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు అంటే ఈర్ష్య పాతాళం అంత లోతైంది. వాళ్ళు ఎందుకు హట్ అవుతున్నారో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ వ్యక్తి, మనల్ని ప్రేమించిన వ్యక్తి ఎందుకు హట్ అవుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు అంటే ఒకటే, ఆ లవ్ షేర్ అవ్వడానికి ఇష్టం ఉండదు వాళ్ళకి, ఆ ప్రేమ షేర్ అవ్వడానికి ఇష్టం ఉండదు. దేవుడు కూడా చూడండి, పిల్లాడిని సంతర్పణకు పంపించారు, మంచి జరిగిన ఇష్యే. అందరూ ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి వెళ్ళకుండా పిల్లాడిని సంతర్పణకు పంపించారు. చెయ్యి కాలిపోవడం, తేలు కొట్టడం ఏదో మ్యాటర్ జరిపోయింది. ఎందుకు అంత పెద్ద మ్యాటర్ అంటే డీప్ హార్ట్ అక్కడ కాదు. ఇంతకీ దీనికి దానికి లింక్ ఉందని తెలియదు మనకి. ఇలాగ మనం చేసినందుకు ఇలా అయ్యింది, ఇలాగ తారాజోగ తెచ్చుకుని ఇంట్లో వెలిగించుకుంటున్నందుకు ఇలా అయ్యింది మరుసటి రోజు అని అనుకోం మనం, దీనికి దానికి లింక్ అనుకోం. కానీ దేవుడు ఫీల్ అయింది దానికే. ఈర్ష్య పాతాళమంత లోతైనది అని ఎందుకు చెప్పాడంటే, ఒక వ్యక్తి, మనల్ని ప్రేమించే వ్యక్తి ఎందుకు హర్ట్ అవుతాడో తెలుసుకోలేం, ఎందుకు హర్ట్ అవుతుంది తెలుసుకోలేం, కారణం ఏంటి తెలుసుకోలేం. ట్రై చేయగా ఆ నూతులోంచి నీళ్లు తోడగా అప్పుడు బకెట్లోంచి వచ్చి, ఏంటి కుక్కతో క్లోజ్గా ఉన్నందుక, ఏంటి క్లాస్మేట్కి హాయ్ చెప్పినందుక, ఏంటి ఇలాగ నవ్వుతూ పలకరించి వచ్చేసినందుక, ఆ పెళ్ళికి వెళ్ళినందుక. ఒక్కొక్కటి ఎలా ఉంటుందో తెలుసా, మామూలుగా పలకరించారు, అయిపోయిన తర్వాత వీడు ముఖం బాగోదు అసలు, ఏమంటే చెప్పడం. అదే అన్నాను, తెలీదు, జాగ్రత్తగా తోడితే అప్పుడు తెలుస్తుంది. ఆడికి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నారంట, కుదరలేదంట, అయిపోయింది, మరి ఎందుకు మాట్లాడామంటాడు. ఇంకెందుకు అంటే, ఇప్పుడు చుట్టాలు చేద్దాం అనుకున్నారు, కుదరలేదు, అయిపోయింది, పెళ్ళి జరగలేదు, నీకు ఈమెకి అయ్యింది, అంత మాత్రం నీకు వాళ్ళతో మాట్లాడకూడదు, పలకరించకూడదా? కానీ ఇతని మనసులో ఏముంటుంది, నా ప్లేస్లో అసలు ఆడు రావాలి కాబట్టి ఆడు నాకు నచ్చలేదు, అందుకని నాకు నచ్చలేదు అంతే, ఇంక కారణం లేదు. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావో తెలుసుకోవడం కూడా చాలా కష్టం. అందుకే దేంతో పోల్చాడు, ఈర్ష్యని పాతాళంతో పోల్చాడు. ఒకటి డీప్గా హర్ట్ అవుతారు, తగ్గడం చాలా కష్టం. రెండోది ఎందుకు హర్ట్ అయ్యారో తెలుసుకోవడం కష్టం, అందుకే పాతాళంతో పోల్చాడు. మూడోది చాలా ముఖ్యమైన విషయం, దేవుని ఈర్ష్య, దేవుని అసూయ, దేవుడు మన మీద ప్రేమించిన ప్రేమ వలన ఆయనకు కలిగిన అసూయ నిజంగా పాతాళమంత లోతైంది. ఎందుకో తెలుసా, దాన్ని ఎప్పుడు చూపించి మన నెత్తి మీద పడేయడం. హట్ అవుతాడు, బాధపడతాడు, చెప్పుకుంటాడు, అంతే తప్ప దాన్ని పెద్ద రాద్ధాంతం చేయడు, ఫీల్ అవుతాడు, నిజంగా చాలా ఫీల్ అవుతాడు, చాలా హట్ అవుతాడు. సడన్గా మనకు అర్థమవుతుంది ఒకరోజు, ప్రభా నువ్వు కూడా ఇలా బాధపడి ఉంటావు కదా, ఇది తెలుసుకోవడానికే రా బాబు ఇంత పని చేశాను నేను. నువ్వు ఇది తెలుసుకోవాలనే, మన కళ్ళ ముందు మనకు ఇష్టమైన వాళ్ళు ఎవరితోనో మాట్లాడినప్పుడు మనం నలిగిపోతున్నాడు, అప్పుడు అంటాడు మాట చెవిలో సైలెంట్గా, నాకు ఎలా ఉంటుందో తెలుసా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా. అవును ప్రభా, అయిపోయింది మ్యాటర్, ఇప్పుడు ఇది పోయింది, ఇప్పుడు మ్యాటర్ ఇటుపోయింది, నిజమే ప్రభా నువ్వు చాలా బాధ. ఎందుకు ఆయన డైరెక్ట్గా కాలు ఇరిచేయచ్చు కదా, డైరెక్ట్గా చెయ్యి ఇరిచేయచ్చు కదా, నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నాలుగు మీద పొక్కులేసేలా చేయొచ్చు కదా, ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అలా చేస్తే దూరం అయిపోతారు. ఇశ్రాయేలు ఆయన యొక్క మార్గంలో నిలవలేకపోయిరి, ఆయన నిబంధనలో నిలవలేకపోయిరి అని ఉంది. ఎందుకో తెలుసా, ఆయనకు అసూయ వచ్చినప్పుడు అలా కొట్టేసేవాడు, వాళ్ళని తట్టుకోలేక కొట్టేసేవాడు. అందుకని వాళ్ళు నిలవలేకపోయారు. బాబు ఈయనతో ఉండలేమరా బాబు అనిపించింది. అందుకు యేసయ్య ఏం చేశాడో తెలుసా, ఇక మీదట భరించడం మొదలుపెట్టాడు. ఆయన బాధను మనకు అర్థమయ్యేలా చేస్తాడు, కానీ మనల్ని బాధ పెట్టడు. అందుకే యేసును పట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ ఆయన్ని వదలరు. హల్లెలూయా. మనందరం ఏం చేస్తామో తెలుసా, ఈర్ష్య పాతాళంలా కాదు, ఈర్ష్య పర్వతంలా చేస్తాం. ఇప్పుడు భర్తతో గొడవ స్టార్ట్ అయింది అనుకుందాం, సింపుల్గా చెప్తాను, ఇది చెప్పి మనం క్లోజ్ చేసుకోవచ్చు. భర్తతో గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు? ఈతను ఎవరితోనూ క్లోజ్ అయితే నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోద్ది, నాకు ఈయనకి దూరం పెరిగిపోద్ది, నాకు దూరం అయిపోతాడని గొడవ స్టార్ట్ చేసింది. గొడవ స్టార్ట్ చేసి గొడవ పెంచి అతను నాకు వద్దంది, ఇక నాకు వద్దంది,
అసలు గొడవ ఎందుకు స్టార్ట్ చేసింది? విడిపోకూడదని. గొడవ ఫలితం ఏమొచ్చింది? విడిపోవడమే. ఎక్కువ ఈ ఈర్ష సంబంధించిన గొడవలు, ప్రేమ వలన వచ్చే ఈర్ష, అసలు గొడవ పడేదే ప్రేమ కోసం, గొడవ పడేదే దూరం రాకూడదని. కానీ ఆ గొడవ ఏం చేస్తుందో తెలుసా? ఇద్దరిని దూరం చేస్తుంది. దేవుడా తప్పు చేయడు, దేవుడా తప్పు చేయడు. ఈర్ష పాతాళమంత లోతైంది. ఎప్పుడు దాన్ని కింద తొక్కి తన బాధను చెప్తాడు కానీ బాధ పెట్టడం. మనందరం కూడా మనకు వచ్చిన ఈర్ష, మనకు అసూయ వచ్చిందంటే, నేను వేరే అసూయల కోసం చెప్పట్లేదు, మన రిలేషన్స్ మధ్యన కొంత మన భర్త లేదా భార్య, మన పిల్లలు మనతో ఉండాలని కోరుకుంటాం. ఆ టైంలో మనకి ఏదైనా అలాంటి ఫీలింగ్స్ వచ్చినాయి, అలాంటి బాధ వచ్చినప్పుడు గొడవ పెట్టకండి. గొడవ పెట్టుకుని రిలేషన్స్ని బ్రేక్ చేసుకోకండి. ప్రేమ వలన వచ్చిన ఈర్ష్య పాతాళంలాగా ఉండాలి, పర్వతంలాగా ఉండకూడదు. అది బాధే ఉండాలి తప్ప గొడవ అవ్వకూడదు, విభేదం అవ్వకూడదు, విడిపోవడానికి కారణం అవ్వకూడదు. ఈమెకి యేసు ప్రభుకున్న రిలేషన్ని ఎలా చెప్తున్నాం? నిజం. సంఘం విషయంలో దేవుడికి ఏమైనా కలిగిందా, హట్టయ్యాడా? ఎందుకు హట్టయ్యాడో తెలుసుకోవడం కష్టమే. హట్ అయినప్పుడు ఆ బాధను పోగొట్టడం కష్టమే. అట్ ద సేమ్ టైం దాన్ని బయటకు చూపించకుండా ఆయనలో ఆయనే నలిగిపోతాడండి. ఆయన మరణమంతా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ వల్ల ఆయనకు కలిగిన అసూయ పాతాళమంతటి లోతైనది, పాతాళమంతటి కఠోరమైనది అని దేవుడు మాట్లాడాడు. 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిది, ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తుట. రెండవది, ప్రేమకు సూచనలు చెప్పుట. మూడోది, ప్రేమ ఎలాంటిదో చెప్పాడు. ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఆ ప్రేమ వలన వచ్చిన ఈర్ష్య పాతాళమంతా కఠోరమైంది. దీన్ని ఎరిగి యేసయ్యతో క్లోజ్గా మూవ్ అయ్యామా, మన జీవితంలో ప్రతి విషయంలోనూ గొప్ప విజయాలు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అప్పులు, రోగాలు ఇవన్నీ పెద్ద విషయం అండి యేసయ్యకి? బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు యేసుప్రభు దగ్గర ఉన్నాయి. నీకు జ్ఞానం కావాలంటే చెక్ రాసి ఇచ్చేస్తాడు. ఎన్ని టన్నులు కావాలి తీసుకో. అప్పులు తీరిపోవాలి, ఎన్ని లక్షలు కావాలి తీసుకో. ప్రభు, లోకంలో ఎలా బతకాలో తెలియట్లేదు, ఎన్ని కేజీలు కావాలి బుద్ధి తీసుకో. నువ్వు ప్రేమించు, ఆయన ఇస్తాడు. నువ్వు ప్రేమించు, ఆయన తన ప్రేమతో నిన్ను మోచల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మాత్రం ఆయనకి ప్రేమ సూచనలు తెలుపుటకు అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించుదుముగాక.